నామానికి మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ పరిశుద్ధులకి ఈ యొక్క పరిశుద్ధ దినమున శుభవందనాలు తెలియజేసుకునిచ్చు మనము ఈ దినం కూడా దేవుని యొక్క వాక్య భాగానికి ముందు సాగుదాం. ఏమండి ఈ వారంలో విశేషమైన దినము. నిన్న ఏం చేశారు? ఏమి ఉమెన్స్ డే. ప్రతి ఉమెన్స్లో కూడా ఒక మెన్ ఏమై ఉన్నాడు, దాగి ఉన్నాడు, అంతే కదా. ఆ 2 అక్షరాలు తీసేస్తే ఎవరున్నారు వెనకాల? మెన్. అప్పుడు ఏమి ప్రతి ఒక్క ఉమెన్స్లో కూడా ఒక పురుషుడు దాచపడి ఉన్నాడు కదా. సరే, ప్రపంచమంతా చూస్తారు కదా, మనం కూడా ఈరోజు చూడకపోతే బాగుండదు కదా. ఏమంటే వాళ్ళు ఎంతో మన కొరకు ఏం చేస్తారు, ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టే సందర్భం వస్తుంది, వాళ్ళకి గ్యారంటీ లేని సందర్భం వస్తుంది కదా. అయితే అది గ్రంథంలో కూడా దాని గురించి ఏముంది, చాలా గొప్ప. మనము గ్రంథములను చూస్తాము. ఇది లోకంలో ఏ రీతిగా ప్రారంభమైంది, ఈ యొక్క ఉమెన్స్ డే గురించి ఈరోజు చూసుకుందాము. ఏమంటే ఇది మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభమైంది? అమెరికా దేశంలో 1900 సంవత్సరం 1900 ఏమంటుందండి, 19th సెంచరీ కదా. ఆ ఒక 19వ శతాబ్దంలో ఫస్ట్ ఏం చేశారంటే ఒక 15,000 మంది లేడీస్ కార్మికులు, ఏమంటారు వాళ్ళు, కార్మికులు కదా, ఆ కూలి పని చేసేవారు. వాళ్ళంతా చేరుకొని ఒక పెద్ద సమావేశం ఏర్పరిచి ఒక పోరాటం జరిపారు. ఏం జరిపారంటే అప్పటి వరకే దేశంలో కానీ చాలా దేశంలో కానీ స్త్రీలకు ఓటు హక్కు లేదంట. అప్పటి వరకు ఓటు హక్కు అనేది యూజ్ చేయలేదంట, వాళ్ళకి వేయలేదంట. అది ఒకటి. రెండవది, టైం ఎక్కువ పని చేపిస్తారంట. టైం తగ్గించాలని ఓటు హక్కు ఒకటి, రెండవది టైమింగ్ తగ్గించాలని ఒకటి. పురుషుల కన్నా వీళ్ళకి శాలరీ తక్కువ ఇస్తారంట. అది కూడా పెంచమని, మాకు పనికి తగిన ఏం చేయాలా, జీతంని పెంచాలని. ఈ 3 కారణం కొరకు పెద్ద పోరాటం జరిపారంట. జరిపితే అప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక స్పందన కలిగింది. తర్వాత అట్లా కొంతకాలం పోయినాక అయితే ఓటు వేసే హక్కు మాత్రం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 1908లో ఏం చేశారంటే కొంచెం స్పందన కలిగించి అట్లా మళ్ళా పోరాటం జరిపితే 1910లో క్లారా జెట్కిన్ అంటే క్లారా జెట్కిన్ అని ఒక వ్యక్తి జర్మనీ నుండి ఈ ఆయన ఏమంటారు, సమూహ సేవ, ఏమంటారు, సమాజంలో సేవ చేసి ఆయన పబ్లిక్ సర్వీస్ చేశాడు. ఆయన ఏం చేశాడు, ఆయన ఒక పెద్దగా ఉన్నాడు. ఆయనే డిక్లేర్ చేశాడంట, లేదు మనం ఖచ్చితంగా ఈ స్త్రీలకి ఏం చేయాలా, గౌరవం ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలా, వాళ్ళని ఒక స్థాయిగా నిలబెట్టాలని ఆయన డిక్లేర్ చేసి ఫస్ట్ ఒక లేడీస్ దినాన్ని కొనియాడాలా అని చెప్పి 1911లో ఆస్ట్రేలియా, డెన్మార్కు, జర్మనీ, స్విట్జర్లాండ్ ఈ 4 దేశములు మాత్రం కొనియాడారంట. ఈ ఒక దినాన్ని ఎన్నుకొని, అంటే మార్చి 2nd వీక్లో కొనియాడతారంట. అయితే డేట్ ఫిక్స్ చేయలే. ఇది మళ్ళా ప్రపంచ UN ఉంది కదా, అయినా ఏమంటారు దాన్ని, ఐక్యరాజ్య సమితి, అది ఏం చేసిందంటే అది 1975లో 1975లో ఇదంతా ఎక్కువ పోరాటం జరిపితే ఓకే చేశారంట. లేదు, మహిళలకి ఒక గుర్తు, ఒక దినం ఇవ్వాలా అని వాళ్ళు డిక్లేర్ చేసి ఎప్పుడు మార్చి 8ని ఇచ్చినారంట. వాళ్ళే అంత డేట్ ఫిక్స్ చేసి ఎప్పుడుగే 1975లో. అప్పుడే నేను పుట్టాను, 1975 పుట్టాను కదా. నేను పుట్టినాకని ఆడవాళ్ళకి ఒక హక్కు ఇచ్చినారనమాట. చూడండి, అప్పుడు అయితే తర్వాత అది క్రమేణంగా అట్లే ఉండిందంట. తర్వాత అది మార్చి 8 డిక్లేర్ చేసి 1996 96లో
అక్కడి నుండి ప్రతి సంవత్సరము కొనియాడాలని కొనియాడినారంట. ఎప్పటి వరకే? 30 ఏళ్ళు ముందు, దాదాపు 29 సంవత్సరం ముందే అంట. అప్పటి నుండి ఎవరు ఇయర్ ఇది కొనియాడతారంట. అంత ముందు వరకే చేయలేదంట. తర్వాత చూసినప్పుడు ఎప్పుడు ఓటు వేశారు? ఓటు వేసింది కావాలి కదా, ఇప్పుడు ప్రారంభం చేశారు కదా. అప్పుడు చూసినప్పుడు న్యూజిలాండ్ మట్టుకు 1893లో ఎక్కువ ఇచ్చారంట. ఆ ఒక్క దేశం వరకు 1893లో ఓటు వేసే హక్కు ఎంత వయసు వాళ్ళకి ఇచ్చినారో తెలుసా? 30 వయసు వాళ్ళు ఓటు వేయాలని చెప్పారంట. 30 వయసు భయపడిన వాళ్ళు అంటే ఎక్కడ దేన్ని ఫాలో చేస్తున్నారు? బైబిల్లో ఫాలో చేసింది అది. తర్వాత ఆస్ట్రేలియాలో 1902లో ఇచ్చారంట. 1902వ సంవత్సరంలో అక్కడ ఓటు హక్కు ఇచ్చారంట. బ్రిటన్ కూడా 1918 అంటే 1918లో. కానీ ఎక్కడ ప్రారంభమైంది? అమెరికాలో కదా పోరాటం ప్రారంభమైంది. అక్కడ ఇచ్చింది 1920 1920 సంవత్సరంలో 30 వయసుకు పైబడిన వారు ఓటు వేయాలని. అక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందంట. అక్కడ కింద జాతి వారు తక్కువ ఉన్నారంట, వాళ్ళకి వేయలేదంట. ఏమంటారు, ఈజిప్టియన్ అంటే కొందరు రిచ్ కంట్రీ ఉన్నాయి కదా, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మట్టి ఇచ్చారంట. ఈ తక్కువ కులం వాళ్ళకి అక్కడ ప్రాబ్లం ఎక్కువ అయిపోయిందంట. 1920లో మిగతా దేశంలో అందరికీ ఓటు హక్కు ఇచ్చేశారు, ఇక్కడ ఇలా భేదం చూపించారు. అక్కడ నల్లటి జాతి వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ మిక్సింగ్, కాబట్టి వాళ్ళకి లేదంట ఓటు హక్కు ఇచ్చినారు. కానీ ఇలాంటి ప్రాబ్లం స్టార్ట్ అయిందంట. తర్వాత ఇండియాలో ఎప్పుడు ఇచ్చారు ఓటు వేసేది? 1951-52 ఫస్ట్ ఎలక్షన్ జరిగిందంట. 40 ఏళ్ళు కదా మనకి ఇది తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత ఎలక్షన్ జరిపేదంట. ఫస్ట్ ఓటు హక్కులేనే ఇచ్చినారంట. మన ఇండియా అంటే బెస్ట్, అన్ని దేశము ఉంది కదా ప్రాబ్లము, అదంతా చేయలేదంట ఇండియాలో. లేదప్ప వాళ్ళకు ఇచ్చేయండి అని ఖచ్చితంగా ఇక్కడ డిక్లేర్ చేశారంట. ఎక్కడ? 21 వయసుకి ఇచ్చారంట. ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చారంట. ఇక్కడ అప్పుడు 1951-52లో పెద్ద ఇది కదా, ఎక్కువ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు ఇచ్చారంట. ఈ ఒక స్త్రీలకి ఓటు హక్కు ఇవ్వాలని ఇచ్చారంట. ఇంకా మనం చూసినప్పుడు మనకు తెలుసు కదా, ఎక్కువ సెరీనా విలియం ఏం చేసిందమ్మా? బ్యాడ్మింటన్ చేస్తుంది కదా ఆమె, అమెరికా లేడీ. ఎన్నిసార్లు కొట్టిందంట ఆమె? ఇప్పటికే 23 సార్లు కొట్టిందంట ఆ పథకాన్ని, ఆ గేమ్ని. ఇప్పటి వరకు ఎవరు లేరంట రికార్డు. మామూలు ఇయర్లీ జరుగుతాయి కదా, 23 టైమ్స్ కొట్టిందంట ఆమె. గ్రేట్ లేడీ అంట ఆమె. తర్వాత చూసినప్పుడు మన ఇండియాలో ఇందిరాగాంధీ ఫస్ట్ వరల్డ్ ప్రైమ్ మినిస్టర్ అంట. అన్ని దేశంలోనికన్నా ఒక ప్రైమ్ మినిస్టర్గా లేడీ వచ్చింది ఇండియాలో అంట. మిగతా ఉన్నారంట పోర్లో, అయితే ఈమె అంటే బెస్ట్ ఇందిరాగాంధీ. తర్వాత వచ్చినప్పుడు ఇండియాలో గొప్ప పేరు మోసిన వ్యక్తి అంటే మదర్ తెరేసా అంట. ఏమంటే అనాథల్ని, రోగుల్ని అందరినీ ఏం చేసిందంట ఆమె. 2 నోబెల్ ప్రైజ్ ఇచ్చారంట ఆమెకి. నోబెల్ ప్రైజ్ 2 ఇచ్చారంట ఆమెకి. చాలా ఫేమస్, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆమె. ఇలాగే చెప్పుకొని చాలా ఉన్నారు. అయితే చూడండి, అయితే చాలామంది డేంజర్ కూడా ఉన్నారు కదా, అవి వద్దులే మనకి, ఇప్పుడు కొంచెం చూస్తాము. అయితే మన గ్రంథంలో గొప్ప వ్యక్తి అంటే ఎవరు చెప్పాలా? మీకు తెలుసు కదా, ఫస్ట్ ఈ భూమిలో మనిషి కలగడానికి తల్లి ఎవరు? ఆమెను చూడకపోతే ఎట్టా? అవ్వ లేకపోతే ఇక్కడ బువ్వ లేదు, మనము లేదు. అవ్వని మెయిన్ కదా దేవుడు. ఆమె నుండి మనల్ని ఏం చేశారు? ఆమెను చూస్తాం. ఆది తల్లి కదా. ఏం పేరు ఆమెకి? ఆది తల్లి. ఫస్ట్ తల్లి ఆమె. తర్వాతనే ఎవరైనా చూడండి, ఆది కాండము 2:18 వచ్చినము. ఆది కాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. చూసారా? తర్వాత 22-23. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకనకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక వారి నారి అనబడును. చూసారా?
ఆయనకి బాగా తెలిసినట్టుంది, బాధ వేసినట్టుంది, ఎముకలు తీసేటప్పుడు తెలిసినట్టుంది ఆయనకి. చెప్తున్నాడు కదా, నా ఎముకల నుండి ఒకటి పక్కన తీయబడింది. ఏమంటున్నారు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. చూసారు? అందుకే అనమాట ఎప్పుడు మనకు ఇస్తానే ఉంటుంది ఎముక. మనలో తీయబడిన ఎముక కదా, ఏం చేస్తుంది అప్పుడప్పుడు. చూడండి, చాలామంది పొల్లి పడతా ఉంటే ఏమి అబ్బా గుచ్చుకుంటుంది పంటం. మన ఎముక మనకేం చేస్తుంది? మంచిగా పండుకోకపోతే మనకేం చేస్తుంది? గుచ్చుకుంటుంది. అయితే దేవుడు ఏం చేశారు? ఏమని ఆది తల్లి ఆమె ద్వారా విశ్వంలో ఉన్న ప్రతి జాతి మనిషి ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుండి వచ్చారు. దేవుడు ఆమెని తర్వాత ఆమె ఎంతకాలము ఎంత పిల్లల్ని కండిందో ఆమెను అడగాల వచ్చినప్పుడు లిస్టు. మా ఎన్ని మంది కన్నా మన అడిగితే ఏం చెప్తుంది? నాకేడ నేను పేరు గుర్తుంటుంది, ఎవడు తెలియదు నాకు అంటుంది. చెప్పలేం. ఎందుకంటే ఈయన ఆదామే అందరికి పేరు పెట్టారంటే ఎంత జంతువులకి అంతా ఈరోజు పెట్టింది పేరు ఎవరు? ఆయన. ఈరోజు మనకి ఆమెకి స్త్రీని ఎవరు పెట్టింది పేరు? ఆయనే పెట్టాడు. చూడండి, నా నౌక ఏమి నారియా. చూడండి 11:11 ఎబ్రి 11:11 చూస్తాం. వద్దులే, ఈమె అక్కడ గురించి లేదు, వేరే ఉన్నాయి. సరే, తర్వాత ఎవరు చూస్తాం? రెండవది స్త్రీ. ఎవరైనా పర్వాలేదు, అబ్రహాం భార్య చెప్పు, సారా కదా, గొప్పది కదా. తర్వాత ఎవరు? రాయబడలేదు పేరు. నోవా భార్య ఉంది, వేరే చెప్తాను, అది వేరే మైనస్లు వస్తుంది, ప్లస్లు రావు. ఇప్పుడు సారా ఏమి అందరికైనా చాలా గొప్ప వ్యక్తి, వాగ్దాన పుత్రుని ఏం చేసిందమ్మ. కనీసం ఆమెకి ఆ పరిస్థితి లేదు. బాడీ ఏమైపోయింది ఆల్రెడీ. ఆ ఒక క్రమం అనేది ఏమైపోయింది ఆమెకి? నిలిచిపోయింది, స్టాప్ అయిపోయింది. అయినా దేవుని వాక్కు మీద ఏముంది ఆమెకి? విశ్వాసత ఉంది, బలం పొందిందంట. దేవుడు చెప్పాడు అంతే. చూడు, ఆయనలో విశ్వాసం అబ్రహాంకి ఉంది, ఈమెకి ఉంది. ఇద్దరికి లేకపోతే ఏమవుతుందో? కష్టం కదా. ఈ విశ్వాసము ఉంటేనే కదా అంత చక్కగా. చూడండి, అప్పుడు ఎబ్రి 11:11 చూస్తే విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూసారా? వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేని చేత? విశ్వాసము చేత. అందుకుదా ఆమె ఇంకా ఆదికాండము 17:16 చూస్తే కూడా ఒక మాట అంటాడు అక్కడ. ఇంకేమంటే ఏం పెట్టవద్దంటాడు, ఆమె పేరే మార్చేస్తాడు అక్కడ. 17:16 నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ఇంకా మనం చూసినప్పుడు ఆ పేరు సారాయి ఉంది. ఇప్పుడు సారాలను చెప్తానని పేరు కూడా మార్చేస్తాడు. ఎందుకంటే ఏమంట, ఆమె ద్వారా ఎవరు వస్తారంట? అనేక జనములు, మళ్ళా రాజులు. అది ఎస్పెషల్లీ ఈరోజు వచ్చిన వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇజ్రాయేల్ గోత్రము రాజు అంతా ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుండి వచ్చినారు. వాగ్దాన పుత్రులు కదా వాళ్ళు. చూడండి, తర్వాత ఎంత చక్కగా ఉంది. ఎవరు కారణం అని చెప్తున్నా? దేవుడు చెప్పినాడు, నీళ్ళు ఆమె నుండి ఎవరు వస్తారు? రాజులు. దేవుడు ఒక ఇది చూడండి, ఆశీర్వాదం ఎంత ఉంది. అయితే ఆమెకు వయసు ఎంత? అప్పుడు చాలా వడికిపోయింది. అయినను ఆ మాట, ఆ దేవుడు చెప్పిన మాటని విశ్వసించింది ఆమె. విశ్వాసంతో ఆ ఒక గొప్ప దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకునింది. వాగ్దానాన్ని ఏం చేసింది ఆమె? నమ్మింది. దేవుడు ఇచ్చిన వాక్కును నమ్మాలి. అదిదా సారా దగ్గర ఉండే కోణం ఏమంటే, అబ్రహాం దగ్గర దేవుడు ఇచ్చిన వాక్కును ఏం చేస్తారు? వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు అబ్రహాం చూడండి, చక్కగా ఇసాకును ఆయనే చెప్పేసినాడు, నీ సంతతి ఇదంతా కాదు, నీ సంతతి ఇతని ద్వారానే వస్తారని చెప్పినాడు. చెప్పినప్పుడు ఆ మాట నమ్మేసినాడు. ఇప్పుడు బలి ఇమ్మన్నప్పుడు ఆయన తెలుస్తుంది
ఈయన బలీయమని దేవుడు, కానీ ముందు ఏం చేశాడు దేవుడు మన నాకు ముందుగానే వాగ్దానం చేసి ఇతని ద్వారానే నీ సంతానం. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమి చెప్పినప్పుడు కూడా వింటూ ఉంటాడు కదా, ఈ రాజులు వస్తారని చెప్పేసినాడు. ఒకటి ఈ నుండి రాజు వస్తారని చెప్పినప్పుడు ఇతన్ని చంపితే కూడా ఏం చేస్తాడు దేవుడు? బతికిస్తాడు. ఎట్లన్నా కాపాడుతాడు, లేపుతాడని ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి బలీయమంటే కూడా ధైర్యంగా వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆ మాట ముందు మాట మళ్ళీ విశ్వాసం లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేది? అవిశ్వాసం అయిపోతాడు కదా. అయితే దేవుడు ఎప్పుడైనా ముందు చెప్పిన మాట మీద విశ్వాసం ఉండాలి. నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, రక్షిస్తాను, నిన్ను నా కుమార్తెకి చేసుకున్నానంటే అది నిరంతరం అంతే, అది మార్చేదానికి లేదు. అయితే మనం దాని మీద ఎప్పుడు ఏమి ఉండాలా? గురి కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి. అదిదా ఈమెతో గొప్ప విషయం చూడవచ్చు మనం. తర్వాత ఎవరు? రిబ్కా. ఆమె ఎవరు? ఈమెకి కోడలు, కానీ ఆమె చూడలేదు. ఏం చేయలే, కోడల్ని చూడాలి పాపం. చూడండి, ఈమె లేదు, చనిపోయినాక వస్తుంది. చనిపోయినాక వస్తారు, దుఃఖంలో ఉన్నారు కదా, చనిపోయినాక వస్తారు. అది ఎంత గొప్ప విషయం కదా ఆమె. మళ్ళీ ఎవరు కాదమ్మా, ఎవరు? తన అన్నకు, అబ్రహాముకి అన్నకు. అంతేలే. చూడండి, చూసినప్పుడు రిబ్కా గురించి ఎక్కడ ఆదికాండ 24, 18, 19, 20. ఈమె కూడా ఒక చాలా స్పెషల్. ఒక వంశాన్ని కాపాడేదిలో చాలా గొప్ప విషయం చేసింది ఈమె. 24, 19. 24 అధ్యాయం 18, 19, 20. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. ఇప్పుడు ఏలేజర్ పోయినాడు, ప్రే చేశాడు, నా యజమాని దేవుడు అయిన యెహోవా ఇదిగో నా యజమానిని పంపించినాడు, తన కుమారునికి ఒక స్త్రీని వివాహం ఆడాలని ఒక స్త్రీని ఏదో పిలుచుకోరమ్మన్నాడు. అయితే ఏం విచిత్రం అంటే ఆయన పంపడంట, ఎవరిని రాలే అక్కడ, ఇసాకు రాలే. ఇప్పుడున్న ఎవరిన పోతే ఏం అడుగుతారు వెంటనే? మనల్ని అడుగుతారా? అక్కడ నేను వాళ్ళ డాడీ అండి, వాళ్ళ మమ్మీ అంటే మనల్ని అడుగుతారా? పెళ్లి కొడుకు ఎక్కడయ్యా? లేదు, ఆ పక్కన వచ్చి నేను వాళ్ళ అమ్మ అండి అంటే పెళ్లి కూతురు ఎక్కడ అడుగుతారు? ఎవరు ముఖ్యమో? అయితే ఇక్కడ చూడండి, అలాంటి సిచ్యువేషనే లేదు అక్కడ. ఆయన పనివాడికి వెళ్ళినాడు, ఆ దేవుడిని మాట మీద విశ్వాసం ఉంచాడు, ప్రార్థన చేశాడు. దేవుడా, ఈ ఒక బావి దగ్గర ఉన్నాను, నేనేం చేస్తాను, నీ ఒక దాసుని వేడుకుంటాను, ఈ మరి ఎవరు వస్తారో నాకు నీళ్ళు తాగమని అడుగుతాను, ఒక సిగ్నల్ ఇవ్వండి. నీళ్ళు ఎవరు నాకు పోసి నా ఒంటెలకు పోస్తారో ఆ స్త్రీయే నువ్వేం చేసిన స్త్రీ అని అనుకుంటాను, నా యజమాని కుమారుడికి ఈసాకుకి ఎన్నుకున్నానని అనుకుంటాడు. చక్కగా అలాగే చూడండి, ఆ మనసు రావాలి కదా. ఈరోజు బయట వచ్చి నిలుచుకొని లోపల కూర్చున్నప్పుడు చాలామంది నీళ్ళు వేయరు, ఇస్తారా? అయ్యో మర్చిపోయినాను సిస్టర్, బ్రదర్, నీళ్ళు కూడా లాస్ట్కి మనమే నీళ్ళు అడగాల్సి వస్తుంది. అయితే ఆ కాలంలో చూడండి, ఎక్కడో బావిగడ పోయి నీళ్ళు పోస్తామంటే ఆయన అడిగినాడు, ఇచ్చింది. తర్వాత ఆయన ఒంటి కూడా ఏం చేసింది? ఒంటెలకు. అప్పుడు ఆ దయా గుణం లేకపోతే ఇది ఎంత ఏం జరిగేది కాదు. ఎన్నుకోడు కదా, ఎన్నుకోవాలంటే ఎవరికైనా దయా గుణం ఏముండాలా? ఇప్పుడు ఎవరో ఒక పరాయివాడు వచ్చి నీళ్ళు అడుగుతున్నాడు, అమ్మ నీళ్ళు ఇవ్వమ్మ అంటే ఏం చేయాలి? వెంటనే ఇవ్వాలి కదా. ఎవరో అన్నాడు వెళ్ళిపోయి ఉంటే గొప్ప ఆశీర్వాదం ఏం చేసే కాదు. అదిదా ఈమెలో చూసినప్పుడు ఆ గొప్ప గుణం, ఆ నీళ్ళు ఇచ్చే ఒక గుణం, ఆ వల్ల దేవుడు ఏం చేశారు? అమ్మనే ఎన్నుకున్నాడు. ఆమె ద్వారా ఏం చేశారు? గోత్రకర్తల్ని ఏం చేసింది? ఇద్దరిని కండింది. దానిలో ఒకరు ఏం చేయబడారు? చాలా గొప్పగా అదిదా గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఈమె ఏం చేసింది? ఆ గోత్రకర్తకి ఈ యాకోబుకి ఏం చేసింది? ఈమె ఆయన ముందుగా చెప్పేసినాడు, గర్భంలోనే ఏం చెప్పినాడు? నీలో 2 జనాంగం ఉంది. అదిదా చెప్తాడు దేవుడు. ఆయన కూడా ఏం తక్కువ కాదు, నీలో 2 జనాంగము అంటే ఇది ఉండేది 2 బిడ్డలు, అతనిలో నుండి ఎవరు వస్తారో చూడండి. అప్పుడు ఆమెకు తెలుసు అది 2 జనాంగం వస్తారు. దేవుడు ఒక ప్లాన్ చేస్తున్నాడంటే ముందుగానే దాని మీద వాళ్ళు గురి కలిగి ఉండాలి. అందుకే చెప్తారు, నీలో నుండి 2 జనాంగం వస్తారు. అయితే ఎవరు అవుతారో? పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. అంతే. ఆ మాట వినేసింది. ఏ నాటికైనా వీడికి వాడు ఏమవుతాడో అదిదా ఆమె విశ్వాసం. వేరే ఏమిలే, ఎవరో ఆమెకి ఏమి తప్పు బుద్ధి అట్టంతలే. దేవుడు చెప్పిన మాట మీద ఏముంది, దానికే ప్రయత్నిస్తూ ఉంది ఆమె. అతను ఏం చేస్తున్నాడు? ఆ ప్రధానతను ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్యపరుస్తున్నాడు. అప్పుడు ఇంకా బాధ వేసింది, ఇదేంది ఇది?
అదిదా అతను ఇది కాదు, అతనిలో ఆ నిర్లక్ష్యత. మనమంటే మనకని దేవుడు ఒక్కొక్కరు ఒకరు ఇచ్చారు కదా, ఒక్కొక్క తాళంత ఇచ్చారు, ఒక గుణం ఇచ్చారు. అది ఏం చేయాలి? వాటిలో మనం జాగ్రత్తగా పట్టుకుని ఎదగల్లా. మనలో ఏదో ఒకటి కార్యసిద్ధి కలగజేస్తున్నాడు, ఆ కార్యాన్ని ఏం చేయాలా? ఇది చేసుకొని మనమే ముందు సాగితే కదా. బాగా తెలిసిన పని కూడా చేయకపోతే, బాగా ఇచ్చిన ఒక హక్కును మనం వాడుకోకపోతే ఏమన్నా మనం కూడా అంటాం, చాలా ఆఫీస్ చూస్తాం, ఇతనికి అంతా ఎందుకు ఈ పోస్ట్ ఇచ్చారో, నా చేతికి ఇస్తే ఎంత బాగా చేస్తానో బాధ ఉంటుంది కదా. దాని గురించి నైపుణ్యం తెలిసినప్పుడు ఏ పనైనా కావచ్చు, ఇక్కడ పెయింటింగ్ టైల్స్ అన్నీ ఉంది, దీన్ని సరిగ్గా చేయకపోతే సరిగ్గా చేసేవాళ్ళు చూస్తే ఏమంటారు దాన్ని? అచ్చో ఇంత బాగా మంచిగా ఉండి సరిగ్గా చేయలేదే. అలాగే ప్రతి మనిషి ఆయనకి ఇచ్చిన హక్కుని ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్యపరిచాడు. అది ఆమెకు తెలుసు, దేవుడు చెప్పిన వాగ్దానం మీదనే గురి కలిగి ఉండింది. అందువల్ల ఈమె గొప్ప విషయం సాధించింది. ఈమె కూడా తర్వాత చూసినప్పుడు ఇంకేమో చూడొచ్చు, లేయా రాహేల్ వాళ్ళిద్దరు ఎలాంటి వారు? గొప్ప వ్యక్తులు వాళ్ళు. ఆ గోత్రాన్ని వీళ్ళంతా వీళ్ళే మూల పురుషుడిని, వాళ్ళు గోత్రాన్ని ఏం చేసిన వాళ్ళిద్దరి ద్వారానే ఆ గోత్రాన్ని ఏం చేశాడు దేవుడు? 12 మంది గోత్రకర్తల్ని ఉత్పత్తి చేసింది. చూడండి ఎంత గొప్ప విషయమో. చూడండి ఆదికాండము 29:16 వచనము. లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. ఇప్పుడు ఇది కారణం కూడా రిబ్కా వస్తుంది. రిబ్కా ఏం చెప్పింది? యాకోబుతో చెప్తుంది, నువ్వు ఎక్కడిదా పోవాలా, పోయి పెళ్ళి తీయాలంటే మా అన్న. ఎంత ప్లాన్ చూడండి. నువ్వు కానీ ఏషా వల్ల ఇక్కడ ఏమన్నా అన్ని జాతిని చేసుకున్నావంటే నేను ఏం చేయను, ఇంకా బ్రతకునే నేను భూమిలో బతికేది లేదంటుందమ్మా. నేను బతకనప్ప ఇక్కడ కానీ నువ్వు అన్ని శరీరం చేసుకుంటే ఎక్కడికి పోవాలి? నువ్వు నా పుట్టింది నీ మామ ఇంటికే, మా ఊరికే పోవాలా నువ్వు. ఎంత ప్లాన్! ఈరోజు ఎవరు వింటారు? కొడుకులు కుమార్తెలు ఎవరు వింటారు? మా సొంత విలేజ్లో పోయి తీసుకొని వస్తామంటే వింటారు ఎవరన్నా? అయ్యయ్యా నువ్వు పుట్టిందే గొప్ప ఊరు, ఇంకా మీ ఊరు వేరేనా అంటారు. వస్తే మా విలేజ్కి వస్తే ఇక్కడ నువ్వు పుట్టావా? అయ్యయ్య ఎట్ట పుట్టినావు స్వామి? ఇట్లా ఉన్నది, దేవుడు పుట్టించింది ఆడే, నేనే మార్చగలుగుతానా? ఈరోజు కూడా విలేజ్ అంటే చాలా మందికి ఏమీ నచ్చదు. ఎందుకంటే అక్కడ ఏముండదు, అన్ని సౌకర్యాలు, టెక్నాలజీ ఉండదు కదా. అందువల్లే పల్లెటూరు అంటే చాలా మందికి. అయితే దేవుడు ఏర్పరిచింది ఏదంట, ఒక మాట డైలాగ్ చెప్తారు, గాడ్ మేడ్ విలేజ్ అంట, మ్యాన్ మేడ్ సిటీ అంట. మనుషులు దేన్ని కల్పించారంట? సిటీని తయారు చేశారు. అది ఉండే పాపాలు ఎక్కడ ఉండేది? అయితే దేవుడు కల్పించింది ఎక్కడంట? విలేజ్. ఇక్కడి వరకు విలేజ్లో ఏముంది ఇప్పటికే? అక్కడ నీతి న్యాయం అనుసరిస్తారు, ఎవరు పోయినా విచారిస్తారు. అయితే ఇక్కడ ఎవరు వచ్చినా పక్కింటికి వచ్చి కూడా ఎవరు తెలియదు, మీరు ఏమైనా అయిపోయింది ఏం తెలియదు, ఎందుకంటే ఇది సిటీ. అదే విలేజ్లో అదే అంట, దేవుడు కలిగించింది ఆ విలేజ్లు అంట అన్నప్పుడు ఇక్కడ కూడా ఏమి చూసినప్పుడు చూడండి, నువ్వు ఎక్కడిదా పోవాలా? మా అన్న వాళ్ళ ఇంటికి పోవాలన్నప్పుడు యాకోబు ఏం మాట్లాడలే, తల్లి మాటకి విధేయుడైనాడు. విధేయుడైన అందరూ అక్కడ పోతే చూడండి, ఇంకా దేవుడు ప్లాన్ వేరే ఉంది. ఈయనేమో రాగాల్ని ఇష్టపడాడు, అయితే ఈయనకి తెలియకుండా ఇంకొకరు ఏం చేశారు? అప్పుడు దేవుని ప్లాన్ ఉంది. అతను బాధపడి, ఇదేమి ఇలా మోసం చేసినావు నన్ను, నువ్వు నేను ఎవరి కోసం నీతో ఒప్పుకొని పని చేశాను, ఇలా చేసినావే అన్నప్పుడు దేవుడి ప్లాన్ ఉంది. ఎందుకంటే గోత్రకర్తలు ఏం చేయాలి? ఆమె వాళ్ళ నుండి ఎక్కువ ఎవరికి పుట్టారు? ఎన్ని మంది? ఐడియా ఆలోచన ఉందా మీకు ఎవరికన్నా? చూడకూడదు, చెప్పండి. ఇంకా అంత మాత్రం చదువురా డైలీ. 6 మంది పుట్టారు ఆమెకి. ఫస్ట్ 4 పుట్టి యూదాతో స్టాప్ అయిపోతారు. తర్వాత పని ఆమెకు పుడతారు 2. మళ్ళీ ఈమెకి మళ్ళీ పుట్టి 2 పుడతారు. 2 పుట్టి ఇంకొక స్త్రీ పుడుతుంది దీనా. ఈమెకి 7 మంది పుడతారు ఒక ఆమెకి. తర్వాతనే రాగేలుకి 2 పుడతారు. ఎవరు? యోసేపు, బెంజమిన్ పుడతారు. ఇంకా ఆమె పని ఆమెకి 2 పుడతారు. ఈమె పని ఆమెకి 2, అంతే 4. అక్కడికి 4, ఈమెకి 2, 6 మందే. మిగతా వాళ్ళంతా ఒక్క ఆమెకి, పెద్ద ఆమెకి పుట్టిన వాళ్ళే. అప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం కదా. అంత గొప్ప ప్లాన్ ఎవరు చేశారో? దేవుడు ప్లాన్ చేశారు. అదిదా మనం చూడవచ్చు. వీళ్ళిద్దరిలో చాలా గొప్ప విషయము. తర్వాత ఎవరు చూడవచ్చు?
అప్పటి వరకు ఏం రాలే మనకి, ధర్మశాస్త్రమే లేని కాలం అదంతా. ఇప్పుడు ఏం వచ్చింది, లోపలికి ఏం వస్తుంది? ధర్మశాస్త్రం. మోసెస్ వస్తారు. మోసెస్ వాళ్ళు సోదరి ఎవరు వస్తారు? మిరియాం. మన లేడీస్ చూస్తాం కాబట్టి ఆమెను చూడాల్సి వస్తుంది. మిరియాం ఎంత గొప్ప విషయం కదా. యుద్ధం నుంచి గెలిచింది, ఆడ దేవుడు గొప్ప కార్యం చేసి ఏం చేశారు, ఆ ఎర్ర సముద్రం తెలిసింది, దాటిచ్చినాక ఎంత గొప్ప పాట పాడింది. ఏం ఎత్తుకొని వాంచిందంట చూడండి. మిరియాం గురించి ఎక్సోడస్ నిర్గమకాండము 15 అధ్యాయము 20-21. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురును చేత పట్టుకునేను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. చూసారా, ఫస్ట్ ఈరోజు లేడీస్ సంఘంలో పాడడానికి, మ్యూజిక్ వాంచడానికి, ఆ గొప్ప పేరు కలిగించడానికి ఎవరు మూలమో? మిరియాం. ఈ సోదరి మిరియాం అంటే ఆమెకి ఉంది బలం, ఏమంట స్ట్రెంగ్త్ అంట, బలం అంట ఆమె పేరుకి మీనింగ్. ఎప్పుడు దేవునికి ఎంతగా దేవుని గురించి ఏం చేసింది, చాలా విషయాలని. ప్రవచనం అంటే ఆమెను ప్రవచించాలా, దేవుడు చేసిన మేలుని చెప్పడం ఏమంట, అది ఒక ప్రవచనం లాగంట. అలా చెప్పింది ఆమె, దేవుడి గురించిన ఒక స్తుతి. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. చూశారు, అక్కడ చూసిన వాటినే కదా ఆడ చూసి జరిగింది. ఐగుప్తులు గుర్రము రథములు ఎక్కడ పోయినాయా? సముద్రంలో. ఆమె చూసింది, దాటి వచ్చి చెప్తుంది, అయ్యో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారు మన కోసం. చూసారా, ఎత్తి వాంచుకుంటా పాడిందంట. దేవుణ్ణి ఏమంట, దేవుణ్ణి యెహోవాను గానము చేయుడి, యెహోవాని గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. చూడండి, మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. చూసారా, గుర్రమును రౌద్రమును సముద్రం చేశారా, పడద్రోసెను. అలాగే చాలా పాట పడుతుంది. ఆమె వెంబడి స్త్రీలు ఏం చేశారు, పోయి వెళ్ళి పాడారు. అదిదా ఫస్ట్. అందువల్లనే ఆమె చెప్పాలంటే ఒక ఏమంటారు, లీడర్ని కూడా పెడతారంట. అన్ని ఇదిలో కూడా తలైవి ఏమంటారు తెలుగులో, నాయకురాలుగా పెడతారంట. ఏమంటే ఆమె ఆ రోజు ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేయలే, ఏమి చేయలే. సరేప్ప చేయని, దేవుని గురించి మంచిదే కదా అని. అందువల్లనే ఈరోజు అందరి సంఘంలో అంత ఒక పరిస్థితి ఏర్పడే కారణమే ఈ మిరియాం. తర్వాత ఎవరు చూడవచ్చు, గొప్ప వ్యక్తి దెబోరా. న్యాయాధిపతులు ఎవరు వస్తారో? దెబోరా. ఎంత గొప్ప మనిషి, దేవుని బిడ్డ కదా. చూడండి, న్యాయాధిపతి 4వ అధ్యాయము 4-5 వచనాలు. న్యాయాధిపతులు 4-5 వచనాలు. ఆ కాలమున లప్పి దోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు. తీర్పు చేయుటకై ఇజ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, ఆ కాలంలోనే ఒక న్యాయాధిపతి, ఒక ప్రవక్తి, మళ్ళా మంచి యుద్ధ వీరురాలు ఆమె, యుద్ధం చేసే ఫైటర్ ఆమె. ఎంత గొప్ప విషయం కదా. బైబిల్లో ఈమెకి ఎవరు రాలా, ఇంత పదవి ఎవరికి రాలా. ఒకటి ప్రవచిస్తారు లేదా న్యాయం చేస్తారు. అయితే 2 పని చేసింది ఈమె, చాలా గొప్ప విషయం. 3 పని చేసింది, యుద్ధం చేసిందంట. యుద్ధంలో ఆయన వెళ్ళమంటే సీసారా ఏమంటాడు, అమ్మ తల్లి నువ్వు రాకపోతే నేనేం చేయను, నేను ఒక అడుగు కూడా ముందు వేయను అంటాడు. వెంటనే ఆమె అది కూడా ఒక ప్రవచనం చెప్తుంది, అట్టయితే నీ మగిమ నీకు రాదంటుంది. అక్కడ కూడా ఒక స్త్రీ వస్తారు, చాలా గొప్ప స్త్రీ ఆమె కూడా చెప్పాలంటే. ఆయన పరిగెత్తుకుని వస్తామంటే ఆయన ఏం చేసింది, ఆ అధిపతిని గుడారంలో ఆయన నీళ్ళు అడిగితే ఏమి ఇచ్చింది ఆమె? యాయేలు. శత్రువుని తెలుసు ఆమెకి, శత్రువుని తెలిసి కూడా ఏం ఇచ్చింది ఆమెకి? పాలు ఇచ్చి ఆయన చిన్నగా ఆయన అలసిపోయి నిద్రపోయినాక ఏం చేసింది, తల్లో మేక దింపేసింది. చూడండి, అప్పుడు ఈమె ప్రవచనం ఎక్కడ దేవుడు నెరవేరుస్తున్నట్టు చూడండి. ఆమె కూడా గొప్ప స్త్రీయే. ఏం పేరు ఆమె? యాయేలు. యాయిరా? యాయేలు. చదువు ఆ వచనం. 17 వచనమా? న్యాయాధిపతి 4:17. 18 చదువుతాను, చదవండి.
అప్పుడు ఆ. యాయేలు సిసేరాను ఎదుర్కొన పోయి ఆ. అతనిని చూచి ఆ. నా ఏలినవాడ నా తట్టు ఆ. తిరుగుము భయపడకుమని చెప్పినందున ఆ. అతడు ఆమె గుడారమున చొచ్చెను. చూసారా? ఆమె గొంగలితో అతని కప్పగా ఆ. అతడు దప్పిగొని ఉన్నాను, దయచేసి దాహంలో కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగాను. ఉమ్, ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా నున్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలనెను. ఉమ్, పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. చూడండి, ఒకవైపు ప్రవక్తి, ఒకవైపు సిసేరా చాలా మంది సైనికులు అందరూ తరిమి వస్తున్నారు కదా. ఏం వస్తున్నారు? ఆమెనే ఈయన చేయాలని బారాకు తరుముకొని వస్తారు కదా. అందరూ తరుముకొని వస్తే ఈయనేమైనాడు? దేవుడు చూడండి ఒకే ఒక స్త్రీ ద్వారా ఏం చేసినాడు మొత్తాన్ని. ఇప్పుడు ఈయనే మెయిన్ వ్యక్తి. ఈయన చంపేసి ఏమైపోతున్నాడు? యుద్ధం ఆగిపోతుంది, జయం వస్తుంది. ఆయనకి ఎలాంటి మనిషి అయినా 900 ఏమున్నాయంట ఆయనకి వచ్చిన వ్యక్తికి పరిగెత్తు 900 ఇరుపు రథములు ఉంటాయంట, ఇనుప రథములు 900, 1-2 కాదు. అప్పుడు 900 మంది ఉన్నారు సైనికులు, ఇంకా దానిలో బాణం వేసేవాళ్ళు. అన్ని మంది కూడా దేవుడు అన్నీ ఒకే ఒక స్త్రీ ద్వారా విజయంగా. ఎంత గొప్ప స్త్రీ ఉండాలా! ఆపోజిట్ ఒక శత్రువు వస్తున్నాడు, తెలుసు బాగా. శత్రువుని మెల్లగా ఏం చేసిందే? నువ్వు భయపడవద్దు, ధైర్యం ఇచ్చింది. ఎందుకంటే ఆయన ఎక్కడ వస్తున్నాడు? ఎవరు పాలెంలో వచ్చేసినాడు. ఇప్పుడు శత్రువు గౌనిగా వచ్చేసినాడు. ఇప్పుడు ఆపోజిట్ కదా వచ్చింది. ఆయన భయం వస్తుందా? రాదా? వస్తుంది. అయినా చిన్నగా పిలిచి దాంకొంటూ చెప్పింది, నీళ్ళు అడిగితే పాలు ఇచ్చింది. తర్వాత చిన్నగా ఏం చేసింది? ఎంత ధైర్యం కావాలి చేయాలంటే? ధైర్యం ఉండాలా వద్దా? గొప్ప ధైర్యవంతురాలు చూడండి. అలాగని మీరేమన్నా అట్లా చేయబాకండి, ఎత్తుకొని ఏమన్నా. ఏం పేరు? యాయేలు. గొప్ప స్త్రీ ఆమె కూడా. తర్వాత ఎవరు చూడవచ్చు మనమా? రూతు. నిజంగానే ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక కోడలు దొరకడం అనేది ఆ నయోమికి ఏమే గొప్ప వరమే చెప్పాలంటే, ఆశీర్వాదం అది. ఈ కాలంలో ఇలాంటి కోడలు ఉన్నారా? ఎదిగితే ఉంటారంటారా? డౌటే కదా. వాళ్ళకే డౌట్ వచ్చేస్తూ ఉంది, వాళ్ళకే నమ్మకం లేదా? ఉంటారా? ఎక్కడైనా ఒక కోడలు ఉంటారమ్మా? రూతు మరి ఉంటారు ఎవరన్నా? చూడండి, నీ మాటే ఎంత ఒక పలుకుతుంది. ఆమె ఏం పలుకుతుంది తప్ప. రూతు గ్రంథం 1:16-17. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఒక అన్ని రాళ్ళు ఎక్కడ మనిషి అమ్మ? మోయాబు దేశస్తురాలు, అన్ని జాతి మనిషి. అయితే అత్త కొలిసే దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది చూడు ఆమెకి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆ మాట దేవుడు చాలా హ్యాపీ, సంతోషపడి ఉంటాడు. అబ్బా, మనలో ఇజ్రాయేల్ పుట్టిన వాళ్ళు కూడా ఇంత మాట పలకలేదు కదప్పా. ఆ పలికిన మాట ఎంత మాట! నీ దేవుడే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఆదిత మరణం తప్ప మనల్ని ఏం చేయకూడదు, ఏది మనల్ని విడతీయకూడదు. అది కూడా చెప్పేమన్నా మరణం మాట్లాడితే ఏమంటారు? అది ఈరోజు ఎప్పుడు పోతుందో ఈ ముసలిది అంటారు. ఏమంటారు? రోజు అత్తలు చూసి అత్త కోడలు చూసి ఏమంటారు? ఇది వచ్చింది మా ఇంటికి, ఏం వచ్చింది అంటారు? దరిద్రం వచ్చింది అంటారు. చూడండి, అయితే ఆ కాలం చూడండి. ఈరోజు ఎన్నో మంది అత్తలు ఎప్పుడు పోతుందని కాచుకొని కోడ. అయితే ఆమె ఏం చెప్తుంది? నువ్వు ఎక్కడ చచ్చి పాతి పెట్ట అక్కడే నేను కూడా ఏం చేయబడాలా? చచ్చిపోయి పాతి పెట్ట అక్కడే పాతి పెట్టపడాలా? అమ్మ, ఈమె వయసు ఎంత, ఆమె వయసు ఎంత?
ఆమె బాధ ఎంత, ఆమె అందరూ పోగొట్టుకునేది. 3 పురుషులు ఏమైపోయినారు కుటుంబంలో, 2 కొడుకులు భర్త వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. ఒక విధవరాళ్ళు. ఈమె మాత్రం ఈమె విధవరాలు అయిపోయింది చిన్న వయసులే. ఆమెన పెళ్లి చేసి బాగా అన్ని అనుభవించి పోయినారు. ఈమెకి చిన్న వయసు, పిల్లలు కూడా లేరు. అందువల్ల అత్త బాధపడింది. వద్దమ్మా నువ్వు పో. ఇంకో కోడలు చెప్పింది, ఆమె ఏమైంది, వెళ్ళిపోయింది. థ్యాంక్స్ అత్త, ఈ మరి మంచి అత్తను అని వెళ్ళిపోయింది. ఆమె ముద్దు పెట్టింది, అమ్మ ఎంత మంచి గుణవద్దని వెళ్ళిపోయింది. అయితే ఈ కోడలు కాదు, వయసు అయిన కాలం నిన్ను విడిచిపోయి నేను ఏమి ఆడ సంతోషాన్ని బొద్దుల రాపోతాం. ఎంత మాట. అందువలన ఆమెకి ఎంతటి ఆశీర్వాదం ఇచ్చారు దేవుడు. యేసుప్రభు ఒక గొప్ప ధనవంతుడైన బోయజ్ ఏమైనాడు ఆమెకి, భర్తగా వచ్చాడు. ఆ బోయజ్ ద్వారా యేసుప్రభు సంతతి ఏమైంది. ఈమె ఎవరు, దానికి మధ్య ఒక పాత్రగా ఏమైపడింది, వాడపడింది. చూడండి, అది దానికి కారణం ఏమి, ఆమెలో ఉండే ఆ మంచి మనస్సు, ప్రేమ గుణం. అత్తని ఏం చేసింది అమ్మ, అత్తని ప్రేమించింది మాత్రం కాదు, అత్త కొలిసి దేవుడిని ఏం చేసింది అమ్మ, విశ్వాసించింది. ఆడ నీ దేవుడే నా దేవుడు ఆ మాట విన్నప్పుడు దేవుడు ఎంత ఆమె మీద ఒక హ్యాపీ ఉంటుంది, ఆమె మీద ఒక ఆశీర్వాదం పెట్టేసినాడు. ఈ మాటకే నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం. మళ్ళీ అత్త చెప్పిన ప్రకారం ఏదైనా ఆమె ఇష్టానికి స్వయానికి చేసిందా? అదే బోయేది అంటాడు, నువ్వు ఇంత యవ్వన స్త్రీగా ఉన్నావు, యవ్వనులు వెంబడి పోక నువ్వు ఇంత గుణవతి అయిన పని చేసావే. ఇదంతా ఎవరు ఇదంతా ప్లాను? ఆ అత్త చేసేవి తన అదిగంటే అత్తని ఏమని ఎప్పుడు ఆమెని కోడలను పిలవదు, ఏం పిలుస్తుంది, నా కుమార్తె అని పిలుస్తుంది. చూసారా, నా కుమార్తె అదిదా. అందుకే ఆ ఊరు వాళ్ళు అంటారు, ఆమె ఒక పిల్లని కన్నప్పుడు ఏమంటారు, నీ కొడుకులు ఎన్ని మంది కనిచ్చినా నీ కోడలు కనిచ్చిన బిడ్డకి ఏమవుతుంటారు, సాటి లేవు. అది ఒక డైలాగ్ అంటారు, బాగా మంచి డైలాగ్ అది. చూడండి, ఉంటే చదవండి. 4:15 అంటే చూడండి. నిన్ను ప్రేమించి 7 కుమారుల నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. చూసారా, నీకు ఒకవేళ 7 మంది కుమారులు ఉండి కనిచ్చినా కూడా ఇది ఏం లేదు, అంత గొప్ప లేదు నగోమి. నీ కోడలు ఖండించింది చూడు, ఇట్స్ గ్రేట్, గొప్ప. చూడండి, అప్పుడు దేశమే ఎంత మాట అనింది ఆమె కొరకు. ఏమంటే అంత పద్ధతి, అంత భద్రత, అంత మంచితనము, అంత పరిశుద్ధత, అంత నీతి, అంత న్యాయము. ముఖ్యంగా పెద్దలకు ఏం చేసింది ఆమె, లోబడింది. ఈరోజు ఏ అత్తకి ఏ కోడలు లోపడతారు? ఈరోజు ఏ కోడలు ఏ అత్తని మర్యాదగా పిలిచేది ఏడ ఉంది? లోపడేది మర్యాదగా పిలిచేది ఏడ ఉంది? రెస్పెక్ట్ ఏడ ఉంది? అయితే దేవుని బిడ్డలైన మనం కలిగి ఉంటే అది ఖచ్చితంగా దేవుని దీవెన ఖచ్చితంగా ఉంటాయి ఎవరికైనా సరే. ఏమంటే ఆమె చూడండి, ఆమె ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒక అన్య మోయాబు స్త్రీ వచ్చి ఈ దేశంలో ఎందరో ఉన్న ఇజ్రాయిల్లో వాళ్ళకందరిగా యేసుప్రభు వంశవళి రాళ్ళ. ఈ వంశవళికి ఏం చేయబడింది, గొప్ప వ్యక్తిగా వాడపడిందంటే ఎంతో గొప్ప ఆశీర్వాదం. చూడండి, తర్వాత ఎవరు చూస్తామో, సామువేలు తల్లి ఎవరో అన్న. నిజంగానే ఎంత గొప్ప. ఈమె కూడా ఒక్కొక్కరు నిజంగా మాట్లాడే సామాన్యులు కాదు. కాలంలో పేరు మోసిన పొందిన వ్యక్తులు వాళ్ళు. దేవుని దగ్గర, ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకున్నారు. వాళ్ళ కాలంలో వాళ్ళు జీవించారు. వాళ్ళు ఎంత భక్తి, ఎంత భయము, ఎంత విశ్వాసత, ఎంత వైరాగ్యత, ఎంత ఉంది చూడండి వాళ్ళకి. ఈమెకి ఎంత ఉంది చూడండి. 1 సామువేలు 1 26, 27, 28. ఎక్కువ మనం వివరించి చదవలేము ఇప్పుడు రోజు. పాయింట్ చెప్పు. దాదాపు 24 మంది, 26 మంది ఉన్నారు. నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చూసారా, ఎంత వయసు ఉంటుంది అతనికి? ఒక 5-6 వయసు ఉంటుందా? అంతే. ఎవరైనా ఈరోజు ఈ తల్లి చూసి ఎవరైనా మనం కూడా ఏమైనా తీర్మానం చేసామా? దేవా నాకు అప్పటికి ఆమెకి ఎంతకాలంగా ఏం లేదు, పిల్లలు లేరు, గొడ్రాలు. ఎంత అవమానం పడింది. అక్కడే ఎవరో కాదు, తోడు ఉండే ఆమె ఎవరు ఆమె ఏం కావాలి ఆమెకి? ఆమె చూడండి, చెల్లే కదా. ఎలాంటి మాటలు, ఎలాంటి వేదన.
తినేటప్పుడు తాగేటప్పుడు ఎంత బాధ పెట్టింది. అయితే ఆమె అడిగింది కూడా ఇచ్చిందాడు దేవుడు, అయినా ఎవరికి ఇచ్చేసింది? దేవుడికే ఇస్తాం. నాకు ఇచ్చినా చెప్పేసింది, నువ్వు ఇచ్చితే నాకు ఫస్ట్ నీకే ఇచ్చేస్తాను. ఆ మరి నిజంగానే మనమంతా తీర్మానించుకోవాలి, దేవా నాకు ఇస్తే అది ఫస్ట్ నీకే ఇస్తాను. అతను జీవం ఉన్నంత వరకు ఏమి ఉండాలి వేడుకునింది ఆమె? యెహోవా సేవకుడుగా ఉంటాడు. నీ సేవకుడుగా నీ సన్నిధిలో ఏం చేయాలా? తాను బ్రతుకు దినమంతా అంట వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు, అంతే. దేవునికి అర్పణ చేసింది, ఆలయంలో తెచ్చి ఇచ్చేసింది. ఇదిగో ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప ప్రార్థన ఆమె, ఎంత గొప్ప నింద అన్నీ అనుభవించి దేవునికి చూడండి. అదిదా ఆమెలో ఉన్న ప్రత్యేకత మనం చూడాలా, మనం కలిగి ఉండాలా. ఎందుకు మనం నేర్పుతారు? మనం తల్లిలో అలా కలిగి ఉంటేనే మన బిడ్డలు ఎందుకు భవిష్యత్తు ఎందుకు బాగలేదంటే మనమే దాన్ని ఏం చేయలేక, దేవునికి ఏం చేయలే, వాళ్ళని ప్రతిష్ఠించి చేయలేదు. ఎందుకు అవుతారు వాళ్ళు? ఎత్తినప్పుడే ఏమవుతారు అడిగితే, నేను డాక్టర్ని అవుతా, నేను లాయర్ని అవుతా, నేను పెద్ద ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా, పరలోకి కూర్చోపెట్టేస్తుంది అంతా. ఎవరన్నా నీ దేవుడిని బిడ్డగా ఎవరిని జీవించారని ఎవరిని ఆశ ఉందా? చేస్తామ్మా, చెప్తామ్మా. నేనా దేవుని వాక్యంలో దేవుని బిడ్డగా జీవించురా, దేవుని సేవ చేయరా, దేవుని కొరకు వాడబోడు, అది నిత్య జీవం వచ్చే జీవం కదా. అయితే మనకి దాని మీద ఏం లేదు. ఎంతసేపు ఈగలోక రీతిగానే వాళ్ళని ఎంకరేజ్ చేసే, ట్యూషన్ పడి ఇంగ్లీష్ చదువు, అది చదువు, ఇది చదువు, ఇది పో, ఆ స్పెషల్ ఈ స్పెషల్ క్లాస్, మంచిదే, అన్నిటికన్నా శ్రేష్టమైనది ఇది. ఇప్పుడు ఆయన చూడు, ఆయన ఉన్నంత కాలం ఎక్కడ వాడబడినాడు? దేవుని సన్నిధి. అది ఎంత గొప్ప ప్రవక్త అయినాడు ఆయన, ఎంత గొప్ప ప్రవచించి ఆయన మాట ఏం అవ్వలేదంట, కింద ఒకటి కూడా తప్పిపోలేదు, ఒక్కటి కూడా నేల మీద పడలేదంట ఆ మాట. అంత గొప్ప ప్రవక్తగా ఉన్నాడు ఆయన. అది దానికి మూల కారణం ఎవరు? తల్లి వేసిన బీజం, తల్లి వేసిన విత్తనం, తల్లి చేసి తీర్మానం. ఇదిగో అతను బ్రతుకు దినమంతా ఏం చేస్తాడు? నీ సేవలో, నీ సన్నిధిలో ఉంటాడు. దేవుడా తీర్మానించుకునింది. ఎక్కడ తీర్మానించింది? ఎప్పుడో పడక ముందు తీర్మానించుకుంది. అదిదా ఈరోజు పడి చేతిలో వచ్చినా కూడా తీర్మానించుకోరు చాలామంది. తీర్మానించుకోవాలా. అదిదా దేవుడికి మనం ఇచ్చిన గొప్ప త్యాగం. అదిదా అప్పుడు ఆయన వాడుకుంటాడు కదా. ఇప్పుడు అతను వాడబడినాక దాని మగిమంతా ఎవరికి వెళ్ళింది? అన్నాక ఏమి కదా వెళ్ళింది. అదిదా మనం గమనించాలి. ఈమె దగ్గర చూడండి. తర్వాత ఎవరు? ఉల్తా, ఈమె కూడా ఒక ప్రవక్తి, గొప్ప రాజే మారిపోయినాడు ఈమె మాట చెప్తే. ఈమె చెప్పిన ప్రవచనము పంపితే ఆమె చెప్పిన వెంటనే రాజు అట్నే మారు మనసు పొందుతాడు. అంత గొప్ప ప్రవక్తి ఈమె ఉల్తా అని. చూడండి 2 రాజులు 22:1 ఫస్ట్ చదవండి, తర్వాత 14-15 చదువుతాం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు, ఎవరు? యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. మళ్ళీ 14-15. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్బోరును, షాపానును, ఆసాయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్వషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, చూడండి ఎక్కడో ఆమె ఉంది, వాళ్ళు ఎక్కడో రాజ్యం చేస్తారు, ఆయన ఎక్కడ పంపుతారు? ఆమె దగ్గర పోప ఒక ప్రవక్తిరాలు ఉంది, ఆమె దగ్గర విచారించుకోరు అండి ఏం చేయాలని అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఈమె వారితో ఇట్లా, నేను మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఏమంట దాని ఏమి ఒక ప్రవచనం ఏం చెప్పింది?
కీడంతటిని. ఈమె వారితో ఇట్లా నేను మిమ్మను నా యొద్దకు పంపిన వానితో చెప్పండి ఈ మాట తెలియచెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఆమె చెప్పేసింది ఖచ్చితంగా. ఇలా దేవుడు చెప్తున్నాడు, ఏం భయపడలే. అయ్యో రాజు పంపించినాడు, మన ఏమైనా విరోధంగా చెప్తే ఏమైపోతామో ఏమో, అదంతా ఏం లే. దేవుడు ఏం చెప్పాడో మాట, రాజే కదా, అయ్యో మన స్త్రీయే కదా, ఏం భయంలే. ఖచ్చితంగా హెచ్చరించింది, హెచ్చరిక అంతే. ఏమైనాడు కింద వెంటనే చదవండి ఆ వాక్యంని. అక్కడ విన్నప్పుడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఆ ఉల్తా చెప్పిన ప్రవక్త చెప్పిన మాట నీకు భయపడి ఆయన ఏమైనాడు, చింపుకొని మారు మనసు పొందాడు. అయ్యో దేవా పొరపాటు అయింది మన్నించు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆయన్ని అంగీకరించినాడు. ఆమె మాటని నేను అంగీకరించాను. అంత గొప్ప స్త్రీలు చూడండి ఆ కాలంలో. ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, ఎంత గొప్ప వీరురాలు ఉన్నారు చూడండి. తర్వాత ఎవరు ఇంకా ఎంత పాత నిబంధన క్రమంలో ఇంకా చాలా ఉన్నారు. మనం ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తాం. కొత్త నిబంధనలు ఎవరు ఫస్ట్? ఎలిజబెత్. బాప్తిసమిచ్చే యోహాను తల్లి ఎలిజబెత్. ఆమె ఎంత విషయం కదా చూడండి. లూకా సువార్త 1:5-6 ఎలిజబెత్ యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో నున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చూసారా? ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. చూడండి, వాళ్ళు అన్ని విషయంలో ప్రభు చెప్పే అన్ని విషయంలో ఎలా ఉన్నారంట? నిరపరాధులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, అన్ని విషయంలో. అప్పుడు ప్రభు చెప్పే సకల ఆజ్ఞలలో ఎలా ఉన్నారు? వాళ్ళు కట్టుదిట్టాలు ఎలా ఉన్నారు? అన్నిట్లో. ఎంత బాగుంది కదా. అలాంటి వారికి ఏం లేదు. అయితే దేవుడు ఒకరోజు ఏం చేశాడు, ఆమెనే కనికరించాడు, ఆమెనికి బిడ్డని ఇచ్చినాడు. తర్వాత ఆ బిడ్డ ఎలాంటి వాడు వాడబడినాడు? దేవునికి మార్గం సరళం. యేసు ప్రభుకి ఏం చేసేవాడు ఆయన? ఇంకొకటి, ఆయన పాత నిబంధన ప్రవచనంలో ఉన్న ఎవరు కలిగి ఉన్నాడు? ఆయన ఏలియా ఒక ఆత్మ కలిగిన వ్యక్తి. ఆయన ఎంత గొప్ప వ్యక్తి కదా. ఎంత గొప్ప ప్లాన్, దేవుడు మాస్టర్ ప్లాన్ ఎక్కడ నెరవేరుతుంది చూడండి. 57 వచ్చినమ్మా. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అంతే. ఇప్పుడు ఇంకొకటి చూడవచ్చు, గర్భంలో ఉన్నప్పుడు ఏమవుతాడు ఈయన? ఎక్స్పెషల్లీ వ్యక్తి ఈయన, సామాన్యుడు కాదు. ఈ బాప్తిస్మ యోహాను గర్భంలో ఉండగానే ఏం చేయబడ్డాడు ఆయన? ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఏమైందంటే ఆమె దీవించినప్పుడు బిడ్డ ఏమైంది లోపలనే? యేసు ప్రభు తల్లి వచ్చినప్పుడు ఎంత గొప్ప బ్లెస్సింగ్ చూసారా? ఎలిజబెత్ 41లో ఉంది. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. లోపలనే ఆ బ్లెస్సింగ్ని ఎంత గొప్ప విషయం. ఏమన్నా బయట వచ్చి మాట వినడమే ఎక్కువ. ఇప్పుడు వాడు వినంటాడు, ఈరోజు వాడు కూడా మాట వినంటాడు, జున్నుకాడు కూడా. అయితే వీళ్ళు అయితే ఆ బిడ్డ ఎక్కడి నుండి ఏమైంది? ఎంత గొప్ప స్పెషల్ కదా. అప్పుడు దేవుడు బయట వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? ఎక్కడ పెరిగినాడు ఆయన? అరణ్యవాసిగా. అప్పుడు ఆయన మీద ఎవరు ఉందంట? దేవుని హస్తము ఆయనకి తోడే ఉండేను. అందరు ఎక్కడ వెళ్ళినారో? అందరూ రాజు ఎక్కడ వెళ్తున్నారో? ఎందుకు వెళ్ళినారో? ఆయనలో వచ్చే జ్ఞానమైన బుద్ధిగా వాక్కుని వినడానికి వెళ్ళారు. దేవుని మాట చెప్పేవాడు ఆయన. వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు అడుగుతారు, ఏం చేయాలా
ఆయన అంటాడు, వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి రాండి కూర్చోండి చెప్తాన్నాడా? ఏమన్నాడు? సర్ప సంతానమ్మా, నీకు మంచి త్రోవ చూపినవాడు ఎవడు? ఎందుకయ్యా ఈడికి వస్తారు మీరు ఎలాంటి వాళ్ళు? ఆల్రెడీ ఘోరమైన పరిస్థితి ఉంది ఆ దేశమే. అందుకే ఆయన పంపారు. ఆయన ద్వారా ఇప్పుడు గొప్ప రక్షకుడు ప్రభు వస్తాడు. ఇప్పుడు 6 నెలలు ఆయనకి తేడా, అంతే కదా. అయితే చూడండి ఆయన ఎంత మాట ఉంది, ఆయనతో ఆయన మీద దేవుని హస్తం ఉందని ఉంది. ఎంత గొప్ప విషయం! అదే విశ్వసిస్తాను. ఎక్కడ ఉన్నా మీరు అది సంపాదించుకోవాలా. అప్పుడే దేవుని తోడు ఉంటే కదా మనం బతుకుతాం. దేవుని దయ లేకపోతే ఎక్కడ వెళ్ళినా ఏమొస్తుంది? అపాయమే కదా, అపజయమే కదా, మనకు లేమియే కదా. దేవుని దయ లేకపోతే లేమి, అన్నీ మనకి మైనస్ వస్తుంది. ఏమి దేంట్లో వెళ్ళినా అంటది, అయ్యో ఒక్కటి ప్రారంభిస్తే 7 మెట్లు పడిపోతుందంటారు ఒక్కొక్కరు. ఒక్కటి ఎక్కుతాను, ఎక్కిన మెట్లు పడిపోతే న్యాయమే, ముందు ఉండే మెట్లంతా పడిపోతా ఉంది, ఎట్ట ఎక్కేది నేను? అయితే దేవుని తోడు ఉంటే మీరు ఎక్కిన ప్రతి స్థలం ఏమవుతుంది? మెట్టు అవుతూ ఉంటుంది. అది ఆయన చూడండి, ఆయన ఎక్కడ ఉన్నాడు? అరణ్యంలో పెరిగినాడు, అరణ్యంలో ఉన్నాడు. అయితే దేవునితో ఉన్నాడు ఆయన, దేవునితో. అందువల్లనే అందరూ అక్కడికి వెళ్ళారు ఆయన దగ్గర. ఆయన అంటాడు, అందుకే నేను రాబోవాడిని కాను, రాబోవాడికి నేను మార్గము సరళం చేయవాడు, మార్గం సరళం చేయవాడు. చెప్పులు వారి ఎంత గొప్ప తగ్గింపు జీవితం అది ఈయనలో చూడవచ్చు. దానికి కారణము ఈ మా తల్లి ఎలిజబెత్. తర్వాత ఎవరు చూడొచ్చు? మరియా, యేసుప్రభు తల్లి. ఆమె కూడా ఆ దేవుడు చూసినప్పుడు ఆ దేశం అంతట్లో ఆమె ఎలా ఉండింది? పవిత్ర కన్యకగా. ఏమైంది? వాగ్దానం ఉంది కదా, ఒక కన్యక గర్భంలో ఆయన పుడతాడని ఎప్పటి నుంచి రాయపడింది? వేల సంవత్సరం ముందు రాసేసారు. 1 రోజు 2 రోజు ప్రవచనం కాదు ఇదంతా. వేల సంవత్సరం ముందు రాసిన విషయాల్ని ఇప్పుడు టైం వచ్చినప్పుడు ఎదుగుతున్నారు. ఎవరప్పా పంపాలని? ఎందరో కన్యకలు ఉన్నారు కదా ఆ కాలంలో దేశంలో. అయితే ఈమె ఏం పడింది? దేవుని దయలో కృప పొందింది. దేవుడు అందుకే అంటాడు ఆయన వచ్చి గాబ్రియల్, దయా ప్రాప్తురాలా, నువ్వు దేవుని దయ పొందితివి. ఆమె ఏమనలే, అన్ని మాట ఇన్ని కొన్ని ఆలోచిస్తే అప్పుడప్పుడు మాట్లాడింది. లాస్ట్కి ఏం చెప్పేసింది? నేను ప్రభు దాసురాలని, ఆయన చిత్తం నాలో అదేదా నీ మాట చెప్పండి జరిగిపోండి. ఎంత గొప్ప స్త్రీ. ఇప్పుడు అది ఎట్లా ఏమి అని ప్రశ్న వేసి ఉంటే ఏమై ఉంటుంది? ఇప్పుడు ఆయన యోవాను ఒక తండ్రి అడిగాడు, ఎట్లా జరుగుతుంది ఏమి అన్నప్పుడు ఏం చెప్పేశాడు దేవుడు? జరుగు వరకు నువ్వేం చెయ్య, మూగోడగా ఉండు బాగా చెప్పేసినాడు. మళ్ళీ ఈయన ఎప్పుడు ఆ పేరు ఎత్తి పలకలు రాస్తారు, అప్పుడేమైంది? అంతే. అప్పుడు ఎంత చూడండి, ఇక్కడ ఏం మాట్లాడలేము. 2 సార్లు అడిగి, ఒకసారి ఏమో అడిగింది, అవును నేను ఇంకా నేను పురుషుని ఎరిగిన దాన్ని కదా, నాకు ఇంత ఆశీర్వాదం ఎట్లా అన్నప్పుడు అది అప్పుడు సరే ఎట్లానే సరే ఆమె అన్నప్పుడు, లేదు నేను దేవుడిని దీవిస్తుంటే నేను ప్రభుకి దాసురాలిని, ఆయన చిత్తం నాలో జరగండి. ఎంత గొప్ప విషయం కదా. చూడండి లూకా సువార్త 1:26. 6వ నెలలో 27 గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చూసారా, సరి అయిన కాలంలో సమయంలో ఆమె ఎద్దకి ఒక దూతను పంపారు. ఆల్రెడీ ఆమె ఏం చేయబడింది? ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. తర్వాత 28 ఎక్కడ? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. 37, 38 లాస్ట్లో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఎంత సంభాషణ జరిగింది అక్కడి నుండి. మీరు ప్రారంభం చూస్తే 25 నుండి ప్రారంభం వచ్చి జరిగి ఎన్ని సంభాషణ. ఆయన మాట్లాడి ఆమె మాట్లాడి ఒక దూత వచ్చి మాట్లాడి ఎంత విశేషత కదా, అది ఎంత భాగ్యం కదా. దూతని తెలుసు మాట్లాడుతున్నాగా ఎలా ఏమి అడిగి లాస్ట్కి ఏమైపోతుంది? సరే నేను దేవుని ఒక దాసురాలని ఆయన చిత్తం నాలో జరిగినప్పుడు ఏమైనా ఆయన ఓకే చేసినాక వెళ్ళిపోయినాడు ఆయన దూత. ఎంత గొప్ప ఆశీర్వాదం.
ఎంతగా ఆయన దయ పొందుకోవడానికి ఏముంది, ఆమె పరిపూర్ణంగా ఉంది. కన్నికగా పవిత్రంగా తను ఉల్లుని మనసుని ఏం చేసింది, కాపాడుకుంటుంది. లేకపోతే వస్తారా చూడండి. అప్పుడు మన శరీరాన్ని మన మనసుని ఏం చేయాలి, ఎప్పుడు పవిత్రంగా. అప్పుడే కదా ఆయన కన్నికెద్దకి పంపబడిను. ఎంత పవిత్రంగా ఉంటే కదా పవిత్ర గుణం. అదే ఈమెలో చూడవచ్చు. తర్వాత ఈమెకి మహారక్షకుడిని, గొప్ప రక్షకుడిని ఏం చేసిపోతుంది, గర్భంలో ధరించి పిల్లని కండింది. రక్షకుడిని. అది ఎంత విశేషత కదా. ఈ రోజు కాదు, ఏ రోజుకి ఆమె ఎంత గొప్ప, మా దేవుని దగ్గర ఘనత పొందేది కదా. ఆయన్ని పెంచినప్పుడంతా ఎలా 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 ఆమె చెప్పి ఉండాల. ఆమెని ఏం చేయాలి, ఆయన్ని పురికొల్పేది ఎంతగా చెప్పి ఉండాలి. ఈ తల్లికి అన్నీ తెలుసు కదా, ఎందుకంటే అన్నీ చెప్పబడింది ఈమెకే. ఎప్పుడు గాబురు ఎదుగుతుండండి, ఇంకా ఎన్నో కార్యాలంతా ఆమె ఇంటానే ఉంటుంది. అన్నీ ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు తలపోసు ఎప్పుడు తల లోపల పెట్టుకొని ఉంటుందంట, వింటూ ఉంటుంది. అదిదా ఈమెతో మా గొప్ప రక్షకుడిని, ఒక కన్య, మా గొప్ప తల్లి మరియా. ఈ మరియాలో చాలామంది వస్తారు. సరే, ఇప్పుడు తర్వాత ఈ బిడ్డ పుట్టినాక ఎత్తుకోండి దేవాలయం పోయినప్పుడు అక్కడ ఒక ఆమె ఉంటుంది. ఏం పేరు, అన్న. చూడండి, ఆమె చూస్తారు లూకా 2:36-38 వరకు. మరియు ఆషేరు గోత్రికురాలును సమూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. చూసారా, ఈమె చూడండి ఎంత గొప్ప విషయం. అన్న ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు రాత్రి పౌళ్ళు ఉపవాసముతో ఏం చేసిందంట, సేవ చేసి ప్రార్థన చేస్తుందంట. దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె. ఇజ్రాయేల్ ఒక ఆదరణ రక్షణ కొరకు ఎదురు చూస్తుందంట. ఎంత చూడండి, ఎంత గొప్ప ప్రార్థన, ఎంత గొప్ప సేవ చూడండి. ఆమెను గురించి రాశారు. అప్పుడు ఎంత విషయము, ఎంత గొప్ప స్త్రీ. తర్వాత మరియా, మార్తా మరియా, వీళ్ళు ఎంత గొప్పగా ప్రభుని ఏం చేసేవాళ్ళు. వీళ్ళు చూడండి 38:10 లూకా సువార్త 10వ అధ్యాయము. ఈ ఊరు వస్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళడు, ప్రభు ఆ ఇంటికి వెళ్తాడంట ఫస్ట్. అలాంటి ఒక పేరు పొందిన సహోదరులు వాళ్ళు. అందువల్లనే వాళ్ళ తమ్ముడు చనిపోయినా కూడా ఏం చేయబడ్డారు, మళ్ళా పొందుకున్నారు. ఎందువల్ల, దేనికోసం వెళ్ళారు, ఎవరు నిమిత్తం వెళ్ళారు, ఈ సోదరి నిమిత్తం వెళ్ళారు. చూడండి అప్పుడు ఎంత ప్రేమ వాళ్ళకి. చూడండి, చదవండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఎంత గొప్ప విషయం కదా. ఇద్దరు చామల్ని కాదు, అయితే వాళ్ళు యేసుప్రభు ఏం చేశారు, ఇంటికి ఎప్పుడు ప్రభుని వచ్చి ఆయన స్వీకరించి ఆయనకు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. ప్రభు ఇక్కడికి వస్తే అక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ తింటారు, బజ అక్కడే భోజనం. అప్పుడు ప్రభుకి ఎంత ఇష్టమైన స్త్రీలుగా ఉన్నారు, ఎంతగా వాళ్ళు ప్రభుని ప్రేమించారు, ప్రభు దగ్గర దయ పొందుకున్నారు. ఒక మాట అన్నాడు, ఈమె దగ్గర నీ ఒక వంతుని ఎవరు ఏం చేయలేరంట, తీసివేయలేరు. ఆమె అంత ఉత్తమమైన దానిని ఎన్నుకునింది. ఈరోజు ఉత్తమమైన విషయం అంటే ఎంత గొప్ప విషయము, ఆ సత్యము, వాక్యము. ఆమె చూడండి అప్పట్లోనే సాక్ష్యం పొందింది. ఎవరి నోట్లో పొందింది ఆమె, ప్రభు నోట్ల నుంచి పొందింది ఆమె. నువ్వు చాలా పనులు పెట్టుకుంటున్నామా, అయితే ఆమె ఉత్తమమైన దాన్ని ఒక్కటే. అదిదా
అదిదా మనం ఎప్పుడు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చినామంటే ప్రభు దగ్గర సాక్ష్యం పొందుతాం. ఎంత గొప్ప విషయం కదా. తర్వాత ఎవరు, ఇంకొక మరియా ఉంది, మగదలేని మరియా. చూడండి 20 యోవాను సువార్త 20. ఏమో ఒక స్పెషల్ ఏమి తెలుసా మీకు? చెప్పండి చూస్తాం. 7 దయ్యాలు వెళ్ళగొట్టారు. మళ్ళా చదవండి, అది తెలిసిపోతాయి కదా. 20 యోవాను సువార్త 20 అధ్యాయము 11, 12. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఫస్ట్ ప్రభు లేచి ఉన్నాడని ఈమె కింద ఫస్ట్ ఏమైపడింది? తెలిపబడింది. ఈమె పోయితే ఏం చెప్తుంది అందరికీ? శిష్యులకు చెప్తుంది. గొప్ప విషయము. అప్పుడు ఎంతగా ప్రభు నందు ప్రేమ ఉంటే ఎప్పుడు వెళ్ళిపోయింది ఆమెకి ఆడ? ఎప్పుడు లేచిందో ఎప్పుడు వెళ్ళిందో తల్లి తెల్ల. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూర్చున్నారు? చూడండి, పోయి ఆసక్తితో ప్రభుని ఎవరు అప్పుడు తెరవబడి ఉంటే ఒక బాధ అయిపోయింది. అయ్యో తెరిచిపెట్టి ఎవరు ఎత్తుకెళ్ళిపోయినారు, తెలిసిపోయింది ఎవరు ఎత్తుకుపోయినారు. ఎందుకంటే ఆ కాలంలో అలాంటి ప్రాబ్లం అక్కడ ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇతను ముందు చెప్పినాడు, అందువల్ల ఇతను ఏమైనా చేయాలని ఏం చేస్తున్నారు అక్కడ అందరూ? ప్రధాన యాజకులు అంతా ఏం చేస్తున్నారు? ఈ మనిషి ఒక గొప్ప మాట చెప్పినాడు కాబట్టి వాళ్ళు శిష్యులు ఎత్తుకొని పోయేసి నా మాట చెప్తారా ఏమో, దీనికి కావులు వేయమన్నాడు కదా. వీళ్ళకి డౌట్ అదంతా మనసులో. అందువల్ల ఎవరు ఏమైపోయినారు ఇప్పుడు? వాళ్ళే ఎత్తుకొని పోయి తాచేసి ఏదో చెప్తున్నారు అని వాళ్ళకి భయం. అది ఆ మనసులోనే ఉంది. అయితే అక్కడ దూత ఏం చెప్పారు? ఆయన ఏమి అయినాడమ్మా? అప్పుడు ఏం వచ్చేస్తారు? ప్రభు ఏమవుతారు మళ్ళా? ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినట్లా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్పాను. ఆమెలో ఎంత ప్రేమ ఉండాల, ఎంత ప్రాణం ఉండాల. ప్రాణం అది, ప్రాణం అది చెప్పాలంటే. లేకపోతే ఎవరు వచ్చినారు ఇప్పుడు? తిరిగి లేచిన ప్రభు ఎక్కడికి వచ్చినారు ఇప్పుడు? దేనికి వచ్చినారు? ఆమెలో ఉండే ఆ ప్రాణాన్ని చూశారు, ఆ ప్రేమను చూశారు. అది ఎంత గాఢమైన ప్రేమనో, ఎంత లవ్వో. అయ్యో, నా ప్రభుని ఎత్తుకొని పోయినారు, నువ్వైనా తోటమాలి ఏమో ఎత్తుకుపోయినావేమో చెప్పు బా, ఎత్తుకొని పోతాను. ప్రభుని మోసుకొని పోవడానికి సిద్ధంగా ఉంది ఆమె. నా ప్రభుని నేను మోసుకొని వెళ్తాను. ఎంత ప్రేమ. అందువల్ల ఎవరు లేచిన ప్రభు ఎక్కడ పోయినారో తెలియదు కానీ ఇప్పుడు ఎక్కడ వచ్చేసారో? మరియా దగ్గరికి వచ్చాడు. సమాధి దగ్గరికి వచ్చేసినారు. దూతలు ఉన్నారు ఒక పక్క, ఈయన వచ్చి నిలబడుతున్నాడు. ఎంత లవ్, ఎంత ప్రేమ. నిజంగానే ద గ్రేటెస్ట్ లేడీ ఏమి చెప్పాలంటే. తిరిగి లేచిన ప్రభుని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆమె వచ్చేసి మాట్లాడుతోంది. ఫస్ట్ ఏమితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు మళ్ళీ తిరిగి? యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఎంత మాట చూడండి. ఆమె ఇప్పుడు ఆయన ఎంతగా దగ్గర వచ్చినాక ఆయన మనసు చాలా బాధపడింది. అయ్యో, ఈమె ఇంతగా నన్ను ప్రేమిస్తుందే, ఇప్పుడు ఆమెను బయలుపరచాలని మరి ఏం పిలిచినాడో? ఆమెను చూచి యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. చూడండి, ఆ ఒరిజినల్ వాయిస్, ఆ పేర్లు పిలుస్తున్నాడు. మరియా అని పిలిచినప్పుడు ఆమె సడన్గా తిరిగి చూస్తూ ఉంది. ప్రభువా ఏమండి అప్పుడు? రబ్బూని. రబ్బూని అంటే ప్రభువా అని అర్థం, బోధకుడని అర్థం. బోధకుడా, ఆ మాటకు బోధకుడని అర్థము. బోధకుడా. ఎలా ఆ ఫీలింగ్ అర్థం చేసుకున్నాడు ప్రభు. చూడండి, తిరిగి లేచినా కూడా అయ్యో, ఆ ప్రాణము నా కొరకు ఎదుగుతుందంటే ఎక్కడ వచ్చినాడు ప్రభు? అలాగే మీరందరూ నేనందుకు కూడా మన ప్రాణం వెతకాలి ఆయన్ని. అంత ప్రాణంగా వెతికినప్పుడు ఆయన వస్తాడు, మీ దగ్గర ఉంటాడు, మీలో ఉంటాడు. ఇప్పుడు చూడు, ఆమె అంతగా ఎదిగింది, ఎక్కడ వచ్చేసినాడు ఆయన? ఆ ప్రాణము ఎవరి మీద ఆశ కొనిగి ఉంది, ఆతృత కలిగి ఉంది, ఎంత ఇష్టం కలిగి ఉంది. అద్దు లేదు దానికి, ఆ ప్రాణానికి. వచ్చేసినాడు ప్రభు. లేచిన ప్రభు ఎంత గొప్ప. ఎక్కడికి వెళ్ళాలి ఆయన? ఇప్పుడు దేవుని దగ్గర వెళ్ళే ప్రభు ఆయన ప్రేమలో ఏమైపోయినాడు? బందీ అయిపోయినాడు. ఆ ప్రేమకి, ఆ ప్రాణానికి బందీ అయిపోయినాడు. వచ్చేసినాడు ఆయన. అయ్యో, నన్ను ఇంతగా ఎదుగుతుంది బిడ్డ, అంతే. నా ప్రాణం కూడా అట్లా ఉండాల. అట్లా ఉన్నప్పుడే ఈ స్త్రీలాగా మనం ఉంటేనే,
లేకపోతే మనం ఆయన్ని పొందుకోలేము, ఆయన దగ్గర ఏం ఆశించలేము. మన ప్రాణం ఎవరు బతుకుతుంది? మన ప్రాణం ఎవరి మీద ఆశ కలిగి ఉంది? ఏం చెప్తారు? ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేశాడు ఆయన? అప్పుడు ఎవరి మీద ఆశ ఉంది? ఈ రోజుకి చాలా మందికి చాలా విధమే ఆశ ఉంది. ఎంతో వ్యర్థమైన, మాయమైన, మోసమైన ఆశ. అంటే ఆశ కాదు, ఎంతసేపు ఎంజాయ్ 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 అంతా దీనిలోనే మునిగి తేలుతారు. అప్పుడు ఆయన ప్రాణం ఎంత బాధపడుతుంది. ఏదేంది? నా నామాన్ని ఒప్పుకొని, నా నామాన్ని ధరించి, నా పేరు తెలుసుకొని, నా సత్యం తెలుసుకొని, నాకు తీర్మానించి ఇంత అన్యాయంగా పోతారా? ఆ ప్రాణం ఉంటే, మీ ప్రాణం ఉంటే ఎక్కడ ఉంటారు ఆయన? మీలోనే ఉంటాడు కదా, మీ గృహంలో ఉంటాడు కదా. ఆయన ఉంటే అక్కడ ఏముంటుంది? విడుదల కదా, దయ కదా, సంతోషం కదా, మనకు ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. ఆమె చూడండి, ఆమె ఎంత ప్రాణం ప్రేమించి ఉంటే ఆ ప్రాణానికి వచ్చేసినాడంటే ప్రభు. అంత గొప్ప వ్యక్తి ఆమె. ఫస్ట్ ప్రభును ఏం చేసింది ఆమె? తిరిగి లేచిన తర్వాత చూసిన వ్యక్తి, ఇది ఎత్తుకొని పోయి అందరికి ఏం చేసిన వ్యక్తి ఆమె? తెలియజెప్పింది. అయ్యో ప్రభు నిజంగా లేచారు, నేను చూశాను, నేను మాట్లాడాను. ఏం చేసిందమ్మ? మాట్లాడాను. అదిదా గొప్ప విషయం. ఈమెతో చూసేటప్పుడు మగదలేని మరియా. తర్వాత సమరయ స్త్రీ, ఈమె కూడా గొప్ప విషయమే. ఆమె ఎటువంటి క్యారెక్టర్ ఉన్నా ఆయనతో వెళ్ళినప్పుడు ఆమె ఏమైపోయింది మొత్తము? చూడండి, నాతో జరిగినట్టు నాతో చెప్పిన వాడు ఎవరైనా మెస్సియా కాడ వచ్చి చూడండి అని. ఆమె ద్వారా ఏమైపోయింది ఆ విలేజ్ అంతా? చూడండి అప్పుడు ఎంత, అప్పుడు ఒక ప్రేమ. ఆమె ఎన్ని సంభాషణ వస్తుంది తెలుసా? ఆమె ఎన్ని విషయాలు చెప్తుంది తెలుసా ప్రభుతో సంభాషినప్పుడు? అవును, మాకు లేఖనం ఉంది కదా, వస్తాడు మెస్సయ్య, వచ్చి ఏం చేస్తాడు? మమ్మల్ని అన్ని తెలియపరిచి విడిపిస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్తుంది ఆమె. ఆయన అప్పుడు అంటాడు, నీతో మాట్లాడేవాడు ఆయన. షాక్ అయిపోతుంది. అవునా? షాక్ అవుతుంది. షాక్ అయినప్పుడు ఆమె చెప్తుంది నిజమంతా కొన్ని చెప్పి ఆయన చెప్పేస్తాడు. చెప్పినప్పుడు వెళ్ళి చెప్పి, అంత గొప్ప విషయం ఏమో కూడా చెప్పాలంటే చూడండి. సమరయ స్త్రీ 4వ అధ్యాయం, యోహాను సువార్త 4:7. యోహాను సువార్త 4:7. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహనముకి ఇమ్మని ఆమెను అడిగాను. చాలు. 28:1-39 చాలు. ఎక్కువ మనం చేయలేము, మనకు తెలుసు కదా. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. 39. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూడండి, ఆమె ఇచ్చిన సాక్ష్యం ఉందే, ఆమె సాక్ష్యం ఇచ్చింది. సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఏమైనా అందరూ ఏం చెందారు? విశ్వాసం ఉంచి. ఈరోజు ఎవరు ఇద్దరి మరి మనం ఎన్ని సాక్ష్యం ఇస్తాం? ఎవరు ఇస్తున్నామో? ఆమె చూడండి, ఆమెతో ప్రభుతో సంభాషణ కలిగింది, ఒప్పుకుండింది, వెళ్ళింది, ఊరికి అందరూ చెప్పేసింది. ఆ సాక్ష్యం విని అందరూ వచ్చి ఏం చేశారు? ఇంకా 2 రోజులు ప్రభు ఆడే ఉంటారు. మళ్ళా వాళ్ళు వేడుకుంటారు, ప్రభువా మా దగ్గర ఉండు అన్నప్పుడు ప్రభు ఇంకా 2 రోజులు అక్కడ నివాసం చేసి దేవుని విషయం ఏం చెప్తారు అందరికీ? 2 రోజులు ఉంటే ఇంక ఎన్ని మంది రక్షించుంటారు ప్రభు? దీనికి కారణం ఎవరు? ఈ సమరయ స్త్రీ. అందరూ ఆమె మీద జరిగిన విషయం ఏం చేసింది? అందరికీ ఏం చేసింది? చెప్పింది, సాక్ష్యం ఇచ్చింది. సాక్షి, విట్నెస్. అదిదా విట్నెస్ చేయవచ్చు. ఆమె ఎంత వాడబడింది చూడండి, అదిదా మన గురి. చూడండి తర్వాత తపిత, ఈమె పేరు ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? పేరు దొర్కా. అపోస్తల కార్యం 9:36. 9:36. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చూడండి, మామూలుగా ఒక పురుషుడే శిష్యుడిగా ఉన్నాడు అని రాయపడి ఉండేది. ఈమెకేం రాసిందాడ? శిష్యురాలు. చూడండి, అప్పుడు ఎంతగా ప్రభుకి ఏం చేసింది ఆమె? ప్రభుని పరిచర్యని, ఆయన సేవని, ఆయన గురించిన విషయాన్ని ఏం చేసింది? చేసింది. చూడండి, లేకపోతే ఆమెను ఏం రాయపడరు.
ఆమె ఇప్పుడు సత్క్రియలను అపోస్తలు ఎవరు అనబడతారు? అపోస్తలు అంటే ఎవరు ఆయనకి? శిష్యులు. శిష్యులు. ఈమె కూడా శిష్యురాలను రాయబడిందంటే ఇది ఎంత గ్రేట్ కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఈమెను ఆమెతో చూసినామా? యేసుప్రభు చూసామా? యేసుప్రభు గ్రూపులో ఉన్నట్టు చూసామా? అయితే ఆమె రాయబడినంత అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? ఎక్కువ ఏం చేయబడి ఉండాలా? వాళ్ళ శిష్యులతో పాటు ఏం చేయబడలేమా? సేవలో వాడపడి ఉండాలి కదా. చూడండి ఎంత బాగా ఏమంటా చదవండి ఆ లైన్ మళ్ళా 36. యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. చూసారా? అప్పుడు ఇదంతా ప్రభు దగ్గర ఇదంతా ఎవరు కార్యం? ఇదంతా సత్క్రియలు ధర్మ కార్యం ఎవరు కార్యం? అంతా దేవుని కార్యము. అప్పుడు ప్రభు వచ్చే బోధల నుండి వచ్చిన కార్యం ఏం చేసింది? బాగా విని విశ్వాసం చేసింది ఆమె. అదిదా ఆ క్రియ ఆమెలో కనపడింది కాబట్టి అది దేవుని శిష్యురాలుగా అయిపోయింది. ప్రభుకి శిష్యురాలు అయిపోయింది ఆమె. తర్వాత 40 పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. చూడండి ఎందుకు వచ్చాను లేపేంత పరిస్థితి ఏం జరిగిందాడా? చనిపోయింది ఆమె. చనిపోయిందా కూడా ఎందుకు లేపారు? ఆమె అందరు ఊరు వాళ్ళు ఏమంటారు? అందరూ అయ్యో ఏమో బగ్గుగా 39 ఉంది. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఈమె చాలా మందికి ఏం చేసింది? అన్ని అంగీలు చాలా మంచి పని చేసింది అమ్మ. ఎంత గొప్ప కార్యం చేసి ఉంటే మరలా చనిపోయినప్పుడు తిరిగి ఏం చేస్తారు మళ్ళా? అప్పుడు చూడండి ఆమెలో ఉండే ఆ ధర్మ కార్యాలు, ఆ మంచి కార్యాలు, మంచి క్రియలు, ఎంత మంచి మాట ఉండాలా, ఎంత విశ్వాసం ఉండాలా. బగుగా ఏం చేయబడింది ఆమె గురించి? బగుగా సత్క్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసి ఉండెను. బగుగా అది అద్దు లేదు, దాని లిమిట్ లేదు. మనం అదంతా మన జీవితంలో మనం అప్లై చేయాలి. అంత గొప్ప స్త్రీలు భూమిలో ఉండి జీవించి ఎంత గొప్ప సాక్ష్యం పొందారు. అప్పుడు మనము ఉన్నాము. ఇప్పుడు మనది ఎలా ఉండాలా? మన బ్రతుకు ఎలా ఉండాలా? మన భవిష్యత్తు ఎలా ఉండాలా? వీరిలో ఒక్కరికైనా మనం ఏం చేసి చూడాలా? కంపేర్ చేసి చూడాలా మన బతుకులు ఏమైనా ఉన్నాయా? మరి ఎవరన్నా దాదాపు 24 మంది చూడబోతాం. 24 మందిలో ఒక్కటైనా మ్యాచ్ అవుతుందా? బగుగా ఎంత గొప్ప కార్యం. ప్రార్థన ఏమి ఆమె చూడు ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని ఉంది. ఎప్పుడు ప్రభు వాక్యం వినేది ఎంత గొప్ప విషయమో. ఒక ఆమె దేవాలయం విడవకుండా ఈ రాత్రి బహుళ ఉపవాసం ఏం చేస్తూ ఉంది? ఆరాధన ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి ఎప్పుడంతా సంఘం అంటే, సహవాసం అంటే, దేవుడు అంటే అంత ఉండాలి భక్తి వైరాగ్యం. ఎవరి కోసం కాదు, మీ రక్షణ మీకోసం. ఆ దేవుడు చూస్తాడు. చూసినప్పుడు కదా వచ్చినారు ఇప్పుడు. చూడండి తర్వాత లిదియా. ఇంపేరియమే లిదియా, లూదియానా. చూడండి అపోస్తల కార్యం 16, 14-15 వచనాలు. అది అప్పుడు లూదియాయను దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. చూసారా? ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయత్తర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. చూసారా? ఆమె ఒక ఐగుప్తురాలు, ఆమె అన్యురాలు. ఆమె అలాంటి ఆమె ఆ దేవుని మాట మీద ఏముంది? ఆమెకి విశ్వాసం, ఆసక్తి ఉంది, వింటా ఉంది. కాబట్టి ప్రభు ఆ మనసు ఏం చేశారంట? తెరిచినప్పుడు ఆమె ఏం పొందింది? రక్షణ. ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొంది ఆమె చూడండి సేవకులు ఏం చేసింది? ఇంట్లో చూడండి దయచేసి ఇక్కడ వచ్చినప్పుడు మా ఇంట్లో రండి. అదిదా ఎంత గొప్ప విషయం చూడండి. ఆమెకు పట్టి కూడా రాయబడింది. ఆమె హృదయము ప్రభు తెరిచారు. అప్పుడు తెరవడానికి ఏది ఏం లేదు. దైవభక్తి గల స్త్రీ. అదిదా దైవభక్తి గలగా ఉండాలి. భక్తి ఉంటేనే, విశ్వాసం ఉంటేనే, దేవుని కార్యంలో ఆసక్తి ఉంటేనే కదా. లేకపోతే అదిదా ఈమెతో ఏం పేరు? ఆమె పేరు
లూదియా ఎంత గొప్ప వ్యక్తి చూడండి. తర్వాత రోమా 16:1-2 కూడా చూడండి. ఏం పేరు కూడా? బిబేయానా? సరే, బీబేనో బేబేయానో చదవండి. రోమా 16:1-2. కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని. ఆమె ఎవరంట? ఏమో వెరైటీగా రాశారు ఏమో గురించి. ఎవరంట ఆమె? సంఘ పరిచారకురాలగు. సంఘ కాపరి మరి చేస్తుంది ఆమె, సంఘముని నడుపుతుంది ఆమె. ఎంత గొప్ప విషయం కదా. ఎవరు రాశారు ఇది? పౌలు గారు రాస్తారు. ఆమె ఇంట్లో అప్పుడు ఏం చేస్తా ఉంది? ఆరాధన జరుగుతూ ఉంది. చూడండి ఎంత బాగుంది. చూడండి ఏమంట? కేంక్రియలో ఉన్న, ఎక్కడ? కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని. చూడండి, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. చూడండి, ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. నాకును అనేకులకు ఏం చేసింది ఆమె? సహాయకురాలు. దేవుని ఒక ఆరాధన నడిపేదానికి ఆమె ఎంతగా సహాయం చేసి ఉండాల. ఆమె సంఘం ఏం చేస్తుందంట? పరిచర్య జరిపిస్తూ ఉంది. అప్పుడు ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాల. ఆమెకి ఏం చేయండి మీరు? సహాయం చేయమని ఆయన సిఫార్సు చేస్తున్నారు. ఎంత గొప్ప వ్యక్తిగా ఉండాల. అది ప్రభు పరిచర్యలు ఎలాగైనా వాడపడాలి. వాళ్ళ ఆసక్తి ఉంటే చాలు. మనలో ఒక ఆసక్తి, దేవా నేను భూమిలో పుట్టిన దానికి, ఈ జన్మ ఇచ్చిన దానికి, ఈ జన్మంలో ఏమైనా నాతో చేయించుకో. ఏమైనా చేయాలంటే ఏం చెయ్యి? నన్ను వాడుకో చాలు. ఆ ఒక్క ప్రార్థన చాలు, మిమ్మల్ని ఖచ్చితంగా వాడుకుంటారు. ఏమి చేయకపోతే నేనే ఇది చేయాలా అది చేయాలా ప్లాన్ మనం కాదు అడిగేది. ఆయన మనలో ఏం ప్లాన్ ఉన్నాడో, నీవు నాలో ఏం ప్లాన్ చూస్తావు? ఏం చేయాలా? ఈ శరీరము, ఈ మాంసము, ఈ ఒక అవయములు ఏమి చేయాలా నీ కొరకు? నాకేం నన్ను ఏం చేయ? వాడుకో. రోజు సమర్పణ చేయాలి. నన్ను వాడుకో స్వామి, నన్ను ఒక పాత్రగా, నీ పాత్రగా. ఇది చాలామంది అనుకున్నాం క్రైస్తవులు అంటే, ఈరోజు అదే చెప్పాం, క్రైస్తవులు అంటే ఏదో స్వయంగా జీవించడానికి పుట్టినాం అనుకున్నారేమో. క్రైస్తవులు అంటే క్రీస్తు చిత్తాన్ని ఏం చేయడానికి పుట్టినాం మనం నెరవేర్చడానికి ఎన్నుకున్నారు మనల్ని పిలిచింది. అందుకే క్రీస్తు తన చిత్తాన్ని మనలో జరిగించడానికి మళ్ళీ ఎన్నుకునింది. అయితే అది చాలామంది తెలియదు. క్రైస్తవులు అంటే మన ఇష్టానికి జీవించవచ్చు, ఇష్టానికి చేయవచ్చు అనుకుంటారు. అది అబద్ధము, తప్పు. క్రైస్తవులు అంటే ఏం మీనింగ్? క్రీస్తు చిత్తాన్ని మనలో జరిగించడానికి మనల్ని అప్పగించాలి, సమర్పణ చేసి ఉన్నాం అంతే. అందుకే పిలువబడి ఉన్నాం, మనము నియమించి ఏర్పరచబడి ఉన్నాం. అదా ఇక్కడ చూసినప్పుడు ఏమో చూడండి ఎంత బాగా చేసింది. తర్వాత 16:3-4 అక్కడే 16 అధ్యాయంలో 3-4 వచ్చినారు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. చూడండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూసారా ఎంత గొప్ప విషయం. చూడండి, వాళ్ళు ఏమి ఇచ్చారంట పౌలుకి? తమ ప్రాణం ఇచ్చేట్టుగా సిద్ధంగా ఉన్నారట. ప్రాణం ఇచ్చే ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ లేదని ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. నా ప్రాణం ఇచ్చేట్టుగా వాళ్ళు ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇంటిలో కూడా ఏం చేస్తున్నారు? ఆరాధన సంఘము జరుగుతూ ఉంది. ఎంతగా వాళ్ళు దేవుని సేవకులకి, ఈ పౌలు గారికి సహాయం చేసి వాళ్ళని ఆదరించి ఆదుకొని భద్రపరిచి కాపాడి ఉంటే ఆయన సేవకి ఏమైనా ఎప్పుడు వీళ్ళు తోడుగా ఇంకొకటి చెప్తున్నారు, నా జత పనివారంటే వాళ్ళు ఆయన చేసే సేవకంతా వీళ్ళు కూడా ఉంటారు తోడుగా. ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం కదా. అన్యజనులోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి, ఆ అన్యజనులకు స్వార్థ వెళ్ళడానికి వీళ్ళు ఏం చేశారు? సహాయపడ్డారు. అదిదా ఎంత గొప్ప విషయం కదా. ఎవరు వాళ్ళు? అఖిల్లా ప్రిస్కిల్లా ఇద్దరు ఎంత గొప్ప వ్యక్తి. చూడండి, వాళ్ళ గురించి ఒక్క లైన్ రాసినా కూడా అది ఎంత గ్రేట్. ఎక్కడ రాసి ఉంది? ఎంత గొప్పగా వాళ్ళు ప్రభువుకు పరిచయం చేసి ఉంటే. లోకంలో ఈరోజు అనేక స్త్రీలు ఉండవచ్చు. వాళ్ళు ఏమంటారా? పోయి అడగండి లోకంలో ఎవరన్నా, ఏంపా ఎవరు నచ్చిందంటే కన్న తల్లిని కూడా చెప్పరు, పలాని హీరోయిన్ పేరు చెప్తారు.
అడగండి. ఎంతో కష్టపడి లాస్ట్ టైం కూడా పాకిస్తాన్లో అడుగుతున్నారు, ఆయన గొప్ప క్రికెటర్, వాళ్ళ వైఫ్ని అడుగుతున్నారు, మీకు ఎవరంటే ఇష్టం అంటే, నాకు సచిన్ టెండూల్కర్ ఇష్టం అండి ఆమె. పాకిస్తాన్ ఆమె. ఆయన భర్త ఫేమస్ క్రికెటరు, ఆయన కష్టపడి ఆయన సాగుతూ ఉంటే ఆమెకి ఎవరికి ఇష్టం అంట. గోల్ చూడండి. అదిదా ఈరోజు సమాజం లోకంలో అల్లక అయిపోయినారు. ఎంత కష్టపడి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రాణం పెట్టి సాగుతూ ఉంటే వాళ్ళు ఎవరెవరినో అదిదా ఈరోజు అలాంటి కాలం వచ్చేది. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చూడండి, ఆ దేవుని ఒక పరిచర్యలో ప్రభు సేవకులకి ఎంతగా వాళ్ళు చేతి ఉంటే, నా జత పనివారు అంటారు ఆయన. ఆ సంఘం అంటారు అందరూ, అన్నిలు కూడా వాళ్ళని ఏం చేయడానికి మంచిదే, కృతజ్ఞులై ఉన్నారు. కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే వాళ్ళు స్వార్థకి ఏం చేశారు, సహాయపడ్డారు వాళ్ళు సేవకి. ఈరోజు మనం కంపేర్ చేయాల, దేనికి మనం సహాయపడుతున్నాం, దేని కొరకు మన ఒక భవిష్యత్తు ఉంది. ప్రభు కొరకు ఏమైనా మన జీవితంలో సాధించకపోతే మనం ఏం పొందుకోలేము. ఆయన అడుగుతాడు కదా, నా కొరకు ఏం చేసావు అంటే ఏం చెప్తాము. రోజు వచ్చిన బ్రదర్, ప్రభు వాక్యం విన్నాను, ప్రే చేసి వెళ్ళినాను, అది అందరూ చేసేదయ్యా అంటారు కదా. అది అందరూ చేసేదే, నువ్వేం కొత్తగా చేస్తావా? నీకు ఇంత గొప్ప సత్యం ఇచ్చినాక నువ్వు ఎక్స్పెషల్ ఏం చేసావు? సత్యం అని ఒకటి ఉంది కదా, దానికి ఏం చేసావు? అప్పుడు మనము ప్రే చేయాలి, దేవుడా నన్ను వాడుకో, నన్ను వాడాలా అని వేడుకోవాలా. తర్వాత ఇంకొక మరియా ఉంది 16:6, అక్కడే రోమా పత్రిక 16:6 ఉంది. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇంకొక మరియా అంటే దాదాపు బైబిల్ 7 మంది వస్తారంట, 7 మంది ఉన్నారంట మరియలు. అయితే చూడండి ఎంత చక్కగా ఈమె కూడా ఏం చేయబడిందంట, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. బహుగా ప్రయాసపడిన, అప్పుడు దేవుణ్ణి పరిచయ కొరకు ఎంతగా ఆమె ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ముందు ఉండాలి. అదిదా, లేకపోతే మాట రాస్తారా? బహుగా ప్రయాసపడిన, అంతే. ఎంత గొప్ప విషయం చూడండి ఈ ఒక మరియ గురించి. అప్పుడు చూడండి మనం ఎన్ని మంది వింటున్నాం, దాదాపు ఇప్పటివరకు ఎన్ని మంది విన్నాము? 21 విన్నాము. ఇంకా 21 విన్నాం. తర్వాత చూడండి రోమా 6:12 కూడా ఒక వస్తుంది చూడండి. 16:12 బెర్సిసా ప్రభునందు సెకండ్ హాఫ్ నుంచి చదువుతాను. ప్రియురాలకు పెర్సిసునకు వందనములు, ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ఈమె కూడా చూడండి, ఇందు ముందు ఆమె కూడా ఏం చేసింది, మరియా బహుగా ప్రయాసపడింది. మరియా కూడా, ఈమె పెర్సిసును పేరు ఈమె లేడీ కూడా, ఈమె కూడా ఏం చేసిందంట, బహుగా ప్రయాసపడెను. ఆమె ప్రియురాలకు పెర్సిసునకు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. బహుగా ప్రయాస. అప్పుడు నా పేరు కూడా అంతే. ఇప్పుడు ఏం జీవిస్తారో, మీరు ఏం చేస్తారో, ఏం ప్రార్థన చేస్తారో, దేవుని కొరకు ఏమి విశ్వాసం కలిగి ఉన్నారో, ఏమి చేశారో అనేది ఏం చేయబడి ఉంటుంది, రాయబడి వస్తుంది. ప్రభు తెస్తాడు. ప్రభు తెచ్చి ఖచ్చితంగా ఒక్కొక్క లైన్ చదివించాల్సి వస్తుంది. మీ పని అయితే, పని చేసిన వారైతే ఖచ్చితంగా రాయపడతారు. చూడండి తర్వాత 2 తిమోతి 1:5 లోయి యూనికే. ఎవరు వీళ్ళిద్దరు? ఏమైనా ఐడియా ఉందా? ఏమో బ్రదర్, ఆ పేరు మాకు తెలీదు. లోయి యూనికే చదవండి. ఆ విశ్వాసము ఎదుట 2 తిమోతి 1:5 లాస్ట్ హాఫ్. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎవరు? తిమోతి వాళ్ళ అమ్మ, తిమోతి వాళ్ళ అవ్వ. అది నీకేమో విశ్వాసం వచ్చింది గొప్పవాడు అనుకోవద్దప్ప. ఆల్రెడీ మీ అవ్వలోను మీ అమ్మలోను ఆ విశ్వాసం ఉంది. అది అందువల్ల నీకేమైంది, అది వచ్చింది అంతే. నువ్వేమో ఎక్కువ ఏమో పెద్దలు స్పెషల్ అనుకోబాక. ఆల్రెడీ అది మీ యొక్క తల్లిలోనే వాళ్ళ అమ్మ కూడా ఉంది, అమ్మమ్మలో ఉంది, విశ్వాసత ఉంది. అది ఎంతగా వాళ్ళు విశ్వాసంగా ఉండుంటే ఈయన రాయాలి ఇక్కడ. చూడండి అప్పుడు అదిదా ప్రతి మనిషికి ఉండే విశ్వాసత, ఆ విశ్వాసము, ఆ క్రియ, ఆ ప్రభు కొరకు వాడపడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేరు ఏముంది, లెక్కించబడుతుంది. అదిదా మనం చూడండి. తర్వాత లూకా 8:2-3 ప్రభు కొరకు ఏం చేశారు ఈ స్త్రీ అంతా?
ప్రభుకే సేవ చేశారంట. చూడండి 8:2 2-3 వచనాలు. 12 మంది శిష్యులను ఆ? 12 మంది శిష్యులను ఆ. అపవిత్రాత్మలను ఆ. వ్యాధులను పోగొట్టబడిన ఆ. కొందరు స్త్రీలను ఆ. అనగా 7 దయ్యములు వదిలిపోయిన ఆ. మగ్దలేనే అనబడిన మరియయు ఆ. హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు ఆ. కూజా భార్యయగు యోహన్నయు ఆ. సూసన్నయు ఆ. ఆయనతో కూడా ఉండిరి. ఆ. వీరును ఆ. ఇతరులు అనేకులను ఆ. తమకు కలిగిన ఆస్తితో ఆ. వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి. చూసారా? ఇప్పుడు ఇంకొక పేరు మళ్ళీ ఇంకొకసారి యాడ్ అయింది. ఎవరు చెప్పండి? ఇందాక చూసాం కదా, మగధలేని మరియా. ఏం చేశారంటే ఆమెతో ఉండి 7 దయ్యములు వదిలిపోయిన ఆ. మగ్దలేనే అనబడిన మరియయు 7 దెయ్యం పోగొట్టినాడు ఆ స్త్రీ. ఎంతగా ఆయనకి ఏం చేసి, ఆ సేవలు ఏం చేసిందండి ఆమె? మా ఆస్తి అమ్మి ఇంకా అనేకమైన స్త్రీ చూడండి, వాళ్ళంతా కలుసుకొని వాళ్ళందరూ ప్రభు దగ్గర పొందుకున్న మేలుకు ఆ 7 దెయ్యం వెడలు కొట్టిన ఆమె, అలాగే దెయ్యం పోగొట్టిన చాలా మంది చేరుకొని వాళ్ళంతా తమ ఆస్తిని అమ్మి ప్రభుకి ఏం చేశారంట? తమ కలిగిన ఆస్తి ఇతరుల అనేకులను ఆ. తమ కలిగిన ఆస్తితో ఆ. వారికి ఉపచారము చేయిచూ వచ్చిరి. చూడండి, ప్రభు కొరకు ప్రభు ఉన్నప్పుడే ప్రభుకి ఏం చేశారు వీళ్ళు? ఉపచారం చేసి సేవ చేశారు. ఆయన సేవకి తోడు ఉన్నారు. అందుకే ఎప్పుడు ప్రభుతో ఉన్నారు వాళ్ళు. అందుకే ప్రభు అంత ప్రాణంగా ఆమె పోయి ఎదగతా ఉంటే ఆయన వచ్చేసినాడు. ఆమె పోయి ప్రభుని ఎదగతా ఉంటే ఏమైనాడు ఆయన వెంటనే? ఓహో, మన ప్రాణాన్ని ఎదగతా ఉందప్ప ఈమె, అయ్యో రా, నాకు ఎంత సేవ చేసి ఉంటే ఆయన ఆ మేలుని ఏం చేయలేడు, మరిచిపోయేవాడు కాడు. మీరే చేసిన ప్రతి మంచి క్రియకి ప్రభు ఎప్పటికీ ఏం చేస్తాడో వెయిటింగ్, అది ఇవ్వాలని మీ దగ్గర ఇచ్చేస్తాడు. చూడు, ఆమెపై ఎదగతా ఉంటే ఏమో అనుకున్నాము, ఇప్పుడు రాయబడింది ఆమెలో నుండి ఒకప్పుడు ఆయన 7 దయ్యం ఏం చేసినాడంట? మనలో నుండి ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టినాడు, ఒక్కొక్కరిలో నుండి ఎన్ని వెళ్ళగొట్టి ఉంటాడు. వెళ్ళగొట్టినారా, మళ్ళీ తిరిగి పిలుచుకొచ్చుకున్నారా? మనమే ఆలోచించాలా. మనం ఏమైనా మళ్ళీ పాతకరి చేసి ఏమైనట్టు? పాతకరి రోతకరి కదా, అది పాపకరి కదా, అదే ఆలోచించాలా. మనలో ఉండకూడదు ఏ క్రియ. ఆయన చూడండి, వెడల కొట్టిన వాళ్ళు దేవుని కోసం సేవ చేశారు. అదిదా మనంలో ప్రభు చేసిన కార్యం బట్టి మనం సేవ చేయాలి. అదిదా రాయబడింది. కొందరు స్త్రీలు ఆయనకి ఉపచారం చేశారు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 4:3 ఇంకా ఒకటే ముగిచేస్తాం, అయిపోయినాయి. 25 చూస్తున్నాం. నిజమైన ఆ. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. చూసారా? ఇక్కడ వాళ్ళ పేరు గురించి రాయలే, అయితే వాళ్ళు చేసిన సేవ గురించి రాసి వాళ్ళ పేరు ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. అయితే ఇక్కడైతే పేరు రాయలే. చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ సహకారులు ఆ స్త్రీలు నిజమైన సహకారి. చూడండి, ఆ స్త్రీలు నిజమైన సహకారి క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చూడండి, సువార్త పనిలో నాతో చాలా ప్రయాసపడిన వారంట. గనుక వారికి సహాయము చేయమని ఖచ్చితంగా మీరు వాళ్ళకి సహాయం చేయండి నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. వాళ్ళిద్దరి పేరు ఎక్కడ రాయబడి ఉన్నది? జీవ గ్రంథములో రాయబడి ఉంది. మనం కూడా మన పేరు ఊరు తెలియకపో ఉండొచ్చు, అయితే మనం చేసి క్రియ చేస్తే మన పేరు ఎక్కడ రాయబడి ఉంటుంది? జీవ గ్రంథం. ఇక్కడ ఎవరు చెప్పుకోపోయినా పర్వాలేదు, ఇక్కడ రాయబడినా పర్వాలేదు, మనకి ఓటర్ లిస్ట్ రాకపోయినా పర్వాలే, ఆధార్ కార్డు రాకపోయినా పర్వాలే, అయితే ఎక్కడ ఉంటే చాలు పరలోకంలో జీవ గ్రంథం పేరు రాయబడి ఉండాలంటే మీరు చేసే నిజమైన సేవ ఉండాలి, నిజమైన విశ్వాసం, నిజమైన క్రియ, నిజమైన సత్య సాక్షిగా వైరాగ్య వాంఛ కలిగి ఎలాగైనా ప్రభుకు ప్రార్థన చేయటంలో ఏమో చెయ్యండి. అయ్యో మీకు కలిగిన వాటిని చెయ్యండి. నీకు సమయం ఉంటే ప్రార్థన చెయ్యి, సమయం ఉంటే బైబిల్ చదువు, వ్యర్థమైన వాటికి మాత్రం పోవద్దు, దేవుడికి బాధపడతాడు. అదే చెప్పే ఈరోజు చూస్తే నిజంగానే ఇంకొక ఆమె చూడవచ్చు. బైబిల్ ఎవరన్నా పరిపాలించిన రాజుమారి ఎవరు ఉన్నారా? లేడీ ఎవరు? ఇజ్రాయెల్లో ఒకే ఒక లేడీ. ఎవరి పేరు? అమ్మ అతల్య.
అయితే అంత డేంజరస్ లేడీ. ఆయన కుమారుడు చనిపోతాడు. చనిపోయిన వెంటనే ఆ రాజ్యాంగం ఎవరికి పోకూడదని అందరినీ ఏం చేసేసింది? సొంత మనవాళ్ళని అందరినీ సొంత ఆవిడ ఇప్పుడు చనిపోయిన రాజు కుమారుడే, చిన్నవాడే, వాడిని చంపడానికి ట్రై చేస్తుంది. చంపేస్తుంది. ఒకరిని చంపాలి ట్రై చేసి ఆయన ఎత్తుకుని ఏం చేస్తారు? వాడిని కాపాడతారు. లోపల గర్భగుడిలో దాచేస్తారు. దాచేసి అక్కడ ఎన్నేళ్ళు పెరుగుతాడు ఆయన? 6 సంవత్సరం అక్కడే లోపలే పెరుగుతాడు. చుట్టూ కావలి ఉంచేస్తారు. తెలీదు. తర్వాత ఒక 7వ సంవత్సరం ఆయన ఏం చేస్తారు? అప్పుడు వచ్చినప్పుడు ఆమె చూడండి, ఆమె ఒకటి చూసి ముగిస్తాం. 2 రాజులు 1:11-3. 2 రాజుల గ్రంథము 11:3. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. ఆయన 6 సంవత్సరములు ఏం చేసిందమ్మా? రాజుగా. అందుకు ముందు వచ్చి చూస్తే ఏం చేసింది? అందరినీ పైన చదవండి. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషేబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. లేకపోతే చంపేవాడు, అందరిని చంపేసేది ఆమె. ఒక లేడీ కుమారుడు చనిపోయినాడు, వెంటనే రాజ్యం ఏం పట్టుకుంటుంది? 6 ఏండ్లు. తర్వాత ఈయన అభిషేకం చేసినప్పుడు చిన్న వయసులోనే బట్టలు చింపుకొని వస్తుంది. అన్యాయము, ఏమి దుర్మార్గత చెప్పి వస్తుంది వాటికి ఆమె. ఎంత ఘోరం కదా. ఇంకొక విషయం, ఈమె మారి ఉండకూడదు. ఇంకా 2 చెప్తాను ఇప్పుడు. 2 మారి కూడా బైబిల్ గ్రంథంలో మనం కూడా ఉండకూడదు. ఈ 2 మాత్రం డేంజరస్. ఒకటి ఎవరు? ఆగాబు రాజు అయిన భార్య యెజబెల్ భార్య. ఆ యెజబెల్ ఏం చేసింది? రాజుకు విరోధంగా, దేశానికి, దేవునికి విరోధంగా ఏం చేసింది? అనేక బయలు దేవత మాత్రం కాదు, అక్కడ జనాలకి అంతా ఏం చేసింది? దుర్మార్గంగా చేసి నాపోతుని ఏం చేసింది? అన్యాయంగా. దానివల్ల ఆయన శాపము ఏమైపోయింది? ఆమె ఆయన ఆగాబు కుమారులు ఎన్ని మంది? 70 మందిని. ఆ శాపం ఎవరు తెచ్చింది? ఈ ఒక మనిషి తెచ్చిన పని. ఆమె గుణము మాత్రం ఎవరిలో కూడా ఏమే దేవునికి లోబడిన గుణం, విరోధమైన గుణము, చాలా డేంజరస్. కనీసం భర్తను కూడా ఏం చేయలేమ్మా, లెక్క పెట్టలేము. ఆయనకి తెలియకుండానే ఆయన ఇద్దరిని ఏం చేసింది? అన్యాయంగా నాపోతుని వాళ్ళ కుమారుని చంపేసింది. ఆయన ఏమీ లే, ఆయన పక్కన ఉండే ద్రాక్ష తోటను అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన చెప్తాడు, దేవుడా ఇది నా పితృల ఆస్తి కదా, ఎలా ఇస్తానంటాడు. అంతే. పోయి ఆమెకి చెప్తాడు. ఆమె సైజుగా చేస్తే ఏమి చేసినా కూడా అడగలే, నేరుగా ఎత్తుకోవడానికి ఏమవుతున్నాడు? నేరుగా వస్తున్నాడు సిద్ధపడి. ఆహా, తోట దొరికింది చాలని. తోట నిన్నే అడిగినాను, యజమానులు 2 ఉన్నారు, ఈరోజు ఎవరు లేరు, ఎత్తుకోపో అంటే ఏం జరిగింది ఏమైనా తెలియకుండా ఉన్నాడా? తెలుసు, కమ్మును ఉన్నాడు. అందుకే అన్నాడు సేవకుడు వచ్చి ఏమంటాడు, నువ్వు ఏం చేసినావు? నువ్వు అమ్ముడు పోయినావుపా. నువ్వు ఆగాబు అంటే అమ్ముడు పోయినావు అని అర్థం. అమ్ముడు పోయినాడు ఆయన. పాపానికి శాపానికి ఏమైపోయినాడు? అమ్ముకున్నావు కదప్పా. అప్పుడు ఆయన సేవకుడిని చూసి అంటాడు ఒక మాట, నా పగవాడా, నన్ను ఎలా చూసినావు? నేను కాదప్ప పగవాడు, నువ్వు చేసిన పాపం దేవునికి ఏమైపోయింది? పగ అయిపోయింది. అది నువ్వు చేసిన. అప్పుడు మనిషి చేసే ప్రతిక్రియ దేవునికి ఏమైపోతుంది? పగ అయిపోతుంది. ఒకటి. తర్వాత ఎవరు చూడవచ్చు? అబ్రహాం ఎంత గొప్ప పేరు పొందాడు, లోతు ఎంత పేరు పొందారు. అయితే లోతు భార్య ఏం అవ్వలేదు, దేవుని మాటకి ఏం అవ్వలేదు, విధేయత చూపుల. ఆ మాటని ఏమైంది? చెప్పేసినాడు, దయచేసి మీరు పోయి చేరే వరకు ఏం చేయకూడదు, తిరిగి చూడవద్దండి. అది భయంకరమైన జరిగే విషయం. అది వద్దు, మీరు భయపడి హృదయం చాలా బాధపడుతుంది, వద్దు అన్నాడు దేవుడు. మాట నువ్వు పోయి చేరే వరకు ఏం చేయకూడదు, ఆ పట్టణాన్ని తిరిగి ఒక మాటను కూడా మదించకపోతే ఏమైపోయింది ఆమె? చూడండి. అదే సారా ఏం చేసింది? ఆయన మా యజమాని మాటకి ఏమైంది?
ఎంత లోబడి ఏమంటుంది, ఆయన ఏమని పిలుస్తుందంట, యజమానుడా అని నా యజమానుడా. నిజంగానే ఆమె దగ్గర నుండి నేర్చుకోవాలి చాలామంది. ఎవరు పిలుస్తారు రోజు? ఎవరైనా ఒక్కరిని చెప్పు, మనము యజమానుడు అని పిలిచేది చెప్పమని చెప్పాం. ఆమె చెప్పి రాయపడింది. ఆమె చివరి వరకు తన యజమానికి ఏం చేసిందని, లోబడి జీవించింది. అది ఈమె చూడండి ఆపోజిట్. అప్పుడు అక్కడ దేవుని మాటకి విలువ వేయకపోయింటే ఆమె ఆయన మాటకి విలువ ఇచ్చి ఉండేది. ఎట్లా నమ్ముతాం మనము? లోతు భార్య లోతుకు ఎక్కడ లోబడి ఉంటుంది? ఇప్పుడు దేవదేవుని మాట ఇచ్చినాడు. అది ఎవరు మాట? అది దేవదేవుని మాటే లోపడకుండా తిరిగి చూడకుండా పోమని చెప్తే ఆమె తిరిగి చూసి ఏమైపోయింది? అదిదా ఇప్పుడు. అప్పుడు అంతకాలము ఆయనతో జీవించినప్పుడు ఎంత కష్టమో ఆయనకి కూడా, అదిదా మనం గమనించాలి. కాబట్టి ఈ సిరి మారి ఎప్పుడు ఏమి అతల్య మారి ఉండకూడదు, తర్వాత యజబేల్ మారి ఉండకూడదు, మూడవది లోతు భార్య మారి ఉండకూడదు. ఈ ముగ్గురు మిగతా చెప్పిన వాళ్ళంతా మనం ఫాలో చేయాలి. అప్పుడు మనం చేసినప్పుడు ఏమవుతాం మనము? నిజంగానే మనము ఈ ఒక ఉమెన్స్ డే అన్నప్పుడు మన గ్రంథంలో చూసినప్పుడు తెలిసింది. లోకంలో చూసినప్పుడు ఏముంది, అందరూ గొప్ప ఈరోజు ఎంతెంతనా వాళ్ళు ఎలాగైనా ఫేమస్ అయిపోతారు. అది ఎలా చేసినా లోకము దాన్ని ఏం చేసింది, అంగీకరిస్తుంది. అయితే దేవుని వాక్యం అలా చేయదు. నీతి న్యాయము సత్యంతో కూడిన వాళ్ళని ఏం చేస్తుంది, గణపరుస్తుంది, అప్రిషియేట్ చేస్తుంది, మహిమపరుస్తుంది. వేరే ఎవరిని ఏం చేయదు. అది మనము దేవుడు కోరుకున్న విధంగా మనం చేయాలా. ఆ నీతి న్యాయము సత్యము ఆయన ప్రేమ విశ్వాసత వైరాగ్యం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయబడతారు? రేపు వచ్చే గ్రంథంలో మన పేరు ఏముంటుంది రాయబడి. కాబట్టి మనమంతా కూడా ఆ రీతిగా ఉండి జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు సహాయం చేయను కాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.